ఈ వీడియోలో తెలంగాణ పీఈటీ ఎగ్జామ్కు సంబంధించిన ఫైనల్ రెస్పాన్స్ షీట్ను చూద్దాం. ఈ ఎగ్జామ్ 2024 జూలై 26 షిఫ్ట్ 2లో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1, సముద్ర ప్రవాహాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి అని ఇచ్చి మనకు ఏబిసి అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, ప్రవాహాలు సముద్ర జలాలను ఉత్తరార్ధగోళంలో గడియారపు దిశలో మరియు దక్షిణార్ధగోళంలో వ్యతిరేక సవ్య దిశలో ప్రసరిస్తాయి. ఆప్షన్ బి, ఎగువ నుండి దిగువ అక్షాంశాలకు కదిలే ప్రవాహాలు చల్లని ప్రవాహాలు. ఆప్షన్ సి, ఉష్ణమండల ప్రాంతాల్లో చల్లని ప్రవాహాలు ఖండాల తూర్పు అంచుల వెంట ప్రవహిస్తాయి. మనకు సరైన సమాధానం ఏ మరియు బి మాత్రమే. సముద్ర ప్రవాహాలకు సంబంధించిన సరైన స్టేట్మెంట్లను గుర్తించానని ఇచ్చి దాంట్లో సరైన సమాధానాలు ఆప్షన్ ఏ, ప్రవాహాలు సముద్ర జలాలను ఉత్తరార్ధగోళంలో గడియారపు దిశలో మరియు దక్షిణార్ధగోళంలో వ్యతిరేక సవ్య దిశలో ప్రసరిస్తాయి. ఇది సరైన సమాధానం. ఆప్షన్ బి, ఎగువ నుండి దిగువ అక్షాంశాలకు కదిలే ప్రవాహాలు చల్లని ప్రవాహాలు. ఇది సరైన సమాధానం. ఏ మరియు బి సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 2, మనకు క్వశ్చన్ నెంబర్ 1 అనేది వరల్డ్ జాగ్రఫీ నుంచి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, రాజ్యాంగ భద్రత కోసం పార్లమెంటు రూపొందించిన చట్టాలను పరిశీలించే సుప్రీంకోర్టు అధికారాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఒరిజినల్ అధికార పరిధి, అపిలేట్ అధికార పరిధి, అడ్వైజరీ అధికార పరిధి, న్యాయ సమీక్ష. సరైన సమాధానం న్యాయ సమీక్ష. అంటే సుప్రీంకోర్టు యొక్క అధికారం పార్లమెంట్లో చేసిన చట్టాలను పరిశీలించే దానిని న్యాయ సమీక్ష అని అంటారు. ఓకేనా, ఇది పాలిటీ నుంచి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, ఐచ్ఛిక గృహ ఓటింగ్ సౌకర్యం భారతదేశంలో మొదటిసారిగా ఈ సాధారణ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టబడింది. ఓకేనా, ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం అనేది 17వ లోక్సభ, 16వ లోక్సభ, 18వ లోక్సభ, 15వ లోక్సభ. సరైన సమాధానం 18వ లోక్సభ నుంచి ఇంటి నుంచి ఓటు వేసే అధికారం సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇది మనకు కరెంట్ పాలిటీ కింద రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, మయస్థీనియా గ్రావిస్ అనేది దేనికి సంబంధించిన స్వయం ప్రతిరక్షక వ్యాధి? ఆప్షన్స్: మజిల్స్, బ్లడ్, రెనాల్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. మజిల్స్ అంటే కండరాలు, బ్లడ్, రెనాల్ సిస్టమ్ అంటే మూత్రపిండ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా, సరైన సమాధానం మయస్థీనియా అనేది మజిల్ సిస్టమ్కు సంబంధించినది. ఓకేనా, ఇది అనాటమీ నుంచి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, జనవరి 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న అరీనా సబలెంకా ఏ దేశానికి సంబంధించినది? ఆప్షన్స్: ఉక్రెయిన్, బెలారస్, పోలాండ్, లాట్వియా. ఓకేనా, లాట్వియా. అరీనా సబలెంకా అనే మహిళ బెలారస్ దేశానికి సంబంధించిన టెన్నిస్ క్రీడాకారిణి. క్వశ్చన్ నెంబర్ 6, కింది వారిలో ఒకరు ప్రపంచంలో హాకీలో అత్యధిక అంతర్జాతీయ గోల్లు సాధించారు? ఆప్షన్ చూద్దాం. ధన్రాజ్ పిల్లై, ధ్యాన్ చంద్, బల్బీర్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్. సరైన సమాధానం మనకి ఇక్కడ ధ్యాన్ చంద్. హాకీలో అత్యధిక అంతర్జాతీయ గోల్డ్ సాధించింది ధ్యాన్ చంద్. ఓకేనా, ఇది మనకు స్పోర్ట్స్ నుంచి రావడం జరిగింది. పైన క్వశ్చన్ టెన్నిస్లో అది కరెంట్ స్పోర్ట్స్కు సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. 2023లో జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ సాధించిన మొత్తం పథకాల సంఖ్య. ఓకేనా, ఇది కూడా కరెంట్ స్పోర్ట్స్కు సంబంధించిన క్వశ్చన్. 2023 అంటే నేషనల్ గేమ్స్ అనేది ఎవ్రీ ఇయర్కి ఒకసారి జరుగుతాయి. సో ఇది మనకి పథకాలు సాధించింది తెలంగాణ 2023లో ఎన్ని అంటే 25. క్వశ్చన్ నెంబర్ 8,
కింది వాటిలో ఒకటి 2016 నుండి 2030 మధ్య సాధించాలనే లక్ష్యంతో 2015లో ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమిటి అని అడుగుతున్నాడు, లేదంటే అందులో ఏంటి అని అడుగుతున్నాడు. భూమిపై జీవితం, ప్రాదేశిక పర్యావరణ వ్యవస్థలను, సుస్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, రక్షించడం మరియు పునరుద్ధరించడం. రెండో ఆప్షన్ సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం. మూడో ఆప్షన్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్, మలేరియా మరియు ఇతర వ్యాధులతో పోరాడడం. 4 తల్లుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఓకేనా, సరైన సమాధానం దీని యొక్క లక్ష్యం ఏంటంటే భూమిపై జీవితం, ప్రాదేశిక పర్యావరణ వ్యవస్థలను, సుస్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు రక్షించడం, పునరుద్ధరించడం. క్వశ్చన్ నెంబర్ 9, కింది వాటిలో అతిపెద్ద దేశాల సమూహం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ద లార్జెస్ట్ గ్రూపింగ్ ఆఫ్ స్టేట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో, ది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. ఇక్కడ ఏమడుగుతున్నానంటే కింది వాటిలో అతిపెద్ద దేశాల సమూహం. ఓకేనా, ద బిగ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది. ఓకేనా, నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది సరైన సమాధానం, నాటో అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 10, కొన్ని మనకు జతలను ఇవ్వడం జరిగింది, అందులో సరికాని జత అని అడుగుతున్నాడు. సరికాని జత అని అడుగుతున్నాడు, మనం చూద్దాం. నెంబర్ 1 జత 1963లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ సెంటర్ యొక్క స్థాపన జరిగింది. 2022లో భారతదేశపు మొదటి చంద్రుని మీదికి మిషన్ చంద్రయాన్ను ప్రారంభించడం జరిగింది. 1975లో మొదటి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించడం జరిగింది. 1980లో శ్రీహరికోట నుండి రోహిణి ఉపగ్రహం ప్రయోగించడం జరిగింది. ఓకేనా, అంటే దీంట్లో సరి కానిది ఏంటిదంటే 2002లో భారతదేశం మొదటి మిషన్ చంద్రయాన్ 1ను ప్రారంభించింది అంటున్నారు. ఇది సరికాని ఆన్సర్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 11, భారతదేశంలోని పురాతన వార్తా సంస్థ అనేది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా. పురాతన వార్తా సంస్థ అనేది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. క్వశ్చన్ నెంబర్ 12, పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం 1958 ప్రకారం ఒక పురాతన స్మారక చిహ్నం అనడానికి అది కనీసం ఎన్ని సంవత్సరాల ముందు నుండి ఉండాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు 25, 50, 75, 100 అని అడుగుతున్నాడు. సరైన సమాధానం 100 సంవత్సరాలు అనేది ముందు నుండి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 13, భారతీయ శాస్త్రీయ నృత్యం సత్రియా మూలం ఈ రాష్ట్రంలో ఉంది. మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, రాజస్థాన్. సత్రియా అనేది ఒక శాస్త్రీయ నృత్యం. ఇది అస్సాం రాష్ట్రంలో దాని యొక్క మూలం అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 14, భారత్ టెక్స్ 2024 గ్లోబల్ టెక్స్టైల్ మెగా ఈవెంట్ 2024 ఫిబ్రవరిలో ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా. సరైన సమాధానం హైదరాబాద్లో జరగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15, జిబ్రాల్టర్ జలసంధి వీటిని కలుపుతుంది. జిబ్రాల్టర్ జలసంధి అనేది వేటిని కలుపుతుందంటే యూరప్ మరియు ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు యూరప్, దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియా, యూరప్ మరియు ఆసియా. సరైన సమాధానం యూరప్ మరియు ఆఫ్రికాను జిబ్రాల్టర్ అనే జలసంధి కలపడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16, రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏంటిది అని అడుగుతున్నాడు. సరైన సమాధానం కే విటమిన్. క్వశ్చన్ నెంబర్ 17, భారత సైన్యం యొక్క ఫీల్డ్ మార్షల్ ఈ ర్యాంకుగా
పరిగణించబడుతుంది? 4 స్టార్స్, 5 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్. ఫీల్డ్ మార్షల్ అనేది 5 నక్షత్రాలు, 5 స్టార్కు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 18. 2024-25 నుండి ప్రతి వారం బ్యాగ్ ఫ్రీ డేని తప్పనిసరిగా చేస్తూ ఫిబ్రవరి 2024లో బ్యాగ్లెస్ స్కూల్ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన రాష్ట్రం ఏంటిదని అడుగుతున్నాడు. మధ్యప్రదేశ్ అనేది సరైన సమాధానం. కాళిదాసు రచించిన కుమార సంభవ అనేది ఏమిటి అని అడుగుతున్నాడు. ఇదొక ప్రేమ కవిత్వం, మతపరమైన వచనం, రాజనీతి శాస్త్ర పుస్తకం, రాజుల చిత్రం. సరైన సమాధానం అదొక కుమార సంభవ అనేది ప్రేమ కవిత్వం. క్వశ్చన్ నెంబర్ 20. మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ వీటి చిత్రాలను పొందేందుకు ఉపయోగించబడుతుంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ వేటి యొక్క చిత్రాలను పొందేందుకు ఉపయోగపడుతుందంటే ఇదొక సముద్ర జీవితం, ఉల్కలు, పర్వత శిఖరాలు, మానవ శరీరం యొక్క అంతర్గత నిర్మాణం యొక్క దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేది మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్. ఓకేనా, ఎంఆర్ఐ అనేది మనకు మానవ శరీరం యొక్క అంతర్గత నిర్మాణాన్ని తెలపడానికి ఉపయోగపడుతుంది. అది మనకు జనరల్ నాలెడ్జ్ జీకే నుండి 20 క్వశ్చన్లు రావడం జరిగింది. మరియు మిగతా 20 క్వశ్చన్లు అనేది జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. అది కూడా చూద్దాం. డాష్ విటమిన్ సప్లిమెంట్స్ ఆర్ గుడ్ వాల్యూ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో విచ్ విటమిన్ సప్లిమెంట్స్ ఆర్ గుడ్ వాల్యూ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 22. హుర్రే, హీ కిక్డ్ ద బాల్. దిస్ సెంటెన్స్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకటి మనకు ఇంటర్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సరైన సమాధానం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. హుర్రే అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 23. మేజర్ ఈజ్ వెరీ డాష్. హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. ఓకేనా, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, అక్కడ మేజర్గా మనోజ్ ఈజ్ వెరీ. ఓకేనా, మనోజ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆప్షన్లు ఏమి ఇచ్చారు ఇక్కడ, సెన్సార్, సెన్సిటివ్, సెన్సిటివ్లీ, సెన్స్. సరైన సమాధానం మనోజ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. క్వశ్చన్ నెంబర్ 24. ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో ఎర్రర్ ఏది ఉందని కనుక్కోమంటున్నాడు. ద చిల్డ్రన్ వాస్ ప్లేయింగ్ ఇన్ ద పబ్లిక్ గార్డెన్. సరైన సమాధానం ద చిల్డ్రన్ అనేది ఏ ఆప్షన్ ఇచ్చాడు, వాస్ ప్లేయింగ్ అనేది బి ఆప్షన్ ఇచ్చాడు, ఇన్ ద అనేది సి ఆప్షన్ ఇచ్చాడు, పబ్లిక్ గార్డెన్ అనేది డి ఆప్షన్ ఇచ్చాడు. సరైన సమాధానం ద చిల్డ్రన్ వాస్ ప్లేయింగ్ ఇన్ ద పబ్లిక్ గార్డెన్ అనేది వాస్ ప్లేయింగ్ అనేది తప్పు, అది ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 25. రీఅరేంజ్ ద జంబుల్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా, సెంటెన్స్ ఇచ్చి అది జంబ్లింగ్ ఇచ్చాడు, దాన్ని రీఅరేంజ్డ్గా చేయమని చెప్తున్నాడు. సరైన సమాధానం జనరల్లీ క్లౌడీ, థండర్ షోవర్స్ ఆర్ 2 స్పెల్స్ ఆఫ్ రెయిన్ ఆర్. ఈ అనేది థండర్ షోవర్స్. ఓకేనా, సరైన. మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఒక కొన్ని సెంటెన్స్ని ఇచ్చి జంబ్లింగ్ ఇచ్చిండు, దాన్ని రీఅరేంజ్ చేయమంటున్నాడు. దానికి సరైన సమాధానం ఏంటంటే ఫస్ట్ జనరల్లీ క్లౌడీ, స్కై విత్ 1 ఆర్ 2 స్పెల్స్ ఆఫ్ రెయిన్ ఆర్ థండర్ షోవర్స్ అనేది మనకు సరైన
వరుస క్రమం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. ద స్టడీ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ డిజాస్టర్ ఈజ్ కాల్డ్. ద స్టడీ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ డిజాస్టర్స్ ఆర్ కాల్డ్ ఇమ్యునాలజీ, డెర్మటాలజీ, హెమటాలజీ, ట్రైకాలజీ. సరైన సమాధానం బ్లడ్కి సంబంధించినది హెమటాలజీ. క్వశ్చన్ నెంబర్ 27. సర్కస్ యానిమల్స్ ఆర్ టేమ్డ్ యానిమల్స్. ఓకేనా, సర్కస్ యానిమల్స్ ఆర్ టేమ్డ్ యానిమల్స్. ఐడెంటిఫై ద యాంటోనియం ఫర్ ద వర్డ్ ట్యామ్డ్. ఓకేనా, యాంటోనియం అంటే వ్యతిరేకం అని అడుగుతున్నాయి ఇక్కడ. ఒబిడియంట్, కల్టివేటెడ్, ట్రైన్డ్, వైల్డ్. ఓకేనా, వైల్డ్. సరైన సమాధానం వైల్డ్ అనేది మనకు ట్యామ్డ్ యొక్క వ్యతిరేక పదము. క్వశ్చన్ నెంబర్ 28. ద డిఫీట్ హ్యాడ్ ఇన్విటబుల్ కన్సిక్వెన్సెస్ ఫర్ బ్రిటిష్ పాలసీ. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్విటబుల్. ఓకేనా, సరైన సమాధానం అవైటబుల్, అన్అవాయిడబుల్, ఇవాడబుల్, ప్రివెంటబుల్. సరైన సమాధానం అన్అవాయిడబుల్. క్వశ్చన్ నెంబర్ 29. పిక్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఓకేనా, సరైన పంక్చువేటెడ్ సెంటెన్స్ని ఇక్కడ మనల్ని అడగడం జరుగుతుంది. అదేంటంటే ఆన్సర్ చూద్దాం. లలిత మై సిస్టర్స్ డాటర్ కేమ్ హోమ్ టుడే. ఇది సరైనది. ఓకేనా, మరి సరికాని చూద్దాం. లలిత మై సిస్టర్స్ డాటర్ కేమ్ హోమ్ టుడే. ఓకేనా, అంటే పంక్చువేటెడ్ ఇక్కడ ఫుల్ స్టాప్లు, కామాలు ఏ విధంగా పెట్టచ్చు అనేది పంక్చువేటెడ్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా, ద కరెంట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ లలిత మై సిస్టర్స్ డాటర్ కేమ్ హోమ్ టుడే అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 30. షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్. సెలెక్ట్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఓకేనా, ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం. షీ సెడ్ టు మీ వాట్ వర్ యూ డూయింగ్. షీ సెడ్ టు మీ వాట్ ఐఎమ్ డూయింగ్. షీ సెడ్ టు మీ వాట్ యు ఆర్ డూయింగ్. షీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. సరైన సమాధానం వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాం. గణేష్ విల్ రిటర్న్ ద బాల్. సెలెక్ట్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, ఆప్షన్ చూద్దాం. ద బాల్ గణేష్ విల్ బీ రిటర్నింగ్. ద బాల్ వుడ్ హ్యావ్ బీన్ రిటర్న్ బై గణేష్. ద బాల్ విల్ బీ రిటర్న్ బై గణేష్. ఓకేనా, ద బాల్ విల్ బీ రిటర్న్డ్ బై గణేష్. రిటర్నింగ్ ఆఫ్ ద బాల్ విల్ బీ డన్ బై గణేష్. సరైన సమాధానం, సరైన ప్యాసివ్ వాయిస్ ఏంటంటే ద బాల్ విల్ బీ రిటర్న్డ్ బై గణేష్. క్వశ్చన్ నెంబర్ 32 చూద్దాం. ఇండియా ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ కంట్రీ అండ్ ముంబై ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ బిగ్గెస్ట్ సిటీస్. ద వర్డ్ ముంబై ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఇదొక ఏమడుగుతున్నాడు ద వర్డ్ ముంబై. ఆ సెంటెన్స్లో ద వర్డ్ ముంబై అనేది ఏమడుగుతున్నాడంటే కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ప్రాపర్ నౌన్. సరైన సమాధానం అది ఒక ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం. యూ కెన్ సీ ద డాక్టర్ డాష్ 6 PM and 9 PM. ఓకేనా, యూ కెన్ సీ ద డాక్టర్ డాష్ 6 PM and 9 PM. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆప్షన్. You can see the doctor since 6 PM and 9 PM. You can see the doctor at 6 PM and 9 PM. You can see the doctor 6 PM 8 PM అంటే between వస్తుంది కాబట్టి సరైన సమాధానం between అది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 34. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. ద ఫర్నిచర్ ఎట్ ఈస్ హౌస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆప్షన్ నెంబర్ 1. The furniture at his house is very expensive. Option number 2. A furniture at his house were very expensive. Option number 3. The furnitures at his house are very expensive. Option number 4. సరైన సమాధానం పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటే ద ఫర్నిచర్ ఎట్ his house
ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. క్వశ్చన్ నెంబర్ 35, డాష్ ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ ద గాడ్. ఓకేనా, ఆప్షన్ చూద్దాం. ఫేరీస్, ఫేరీ, ఫేర్స్, ఫేరర్స్. సరైన సమాధానం ఫెరీస్. ఓకేనా, ఫేరీస్. ఓకేనా, సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 36, ద హ్యూమన్ బాడీ డాష్ ఎ టెంపరేచర్ ఆఫ్ 98.6 degrees Fahrenheit. Pick the correct option to complete the sentence. The human body maintains to be maintained. The human body maintains a temperature of 98.6 degrees Fahrenheit. Question number 37, the meaning of the idiom walk on eggshells is. Options. ఇది ఈడియమ్. సరైన సమాధానం చూద్దాం. టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు అఫెండ్ ఆర్ అప్సెట్ సమ్వన్. క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. ద గర్ల్స్ బెలూన్ వాస్ స్లోలీ రైజింగ్ ఇన్ టు ద స్కై. ఐడెంటిఫై ద వర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా, దాంట్లో జస్ట్ వర్బ్ అడుగుతున్నాడు. సరైన సమాధానం రైజింగ్ అనేది సరైన సమాధానం. బెలూనా కాదు, స్లోలీలా కాదు, ద స్కైయా కాదు, రైజింగ్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 39 చూద్దాం. యూ వోంట్ టెల్ ఎనీవన్ అనేది పిక్ ద కరెక్ట్ ఆప్షన్ టు ద కంప్లీట్ ద సెంటెన్స్ అంటున్నాడు. యూ వోంట్ టెల్ ఎనీవన్ హ్యావెంట్ యూ. యూ వోంట్ టెల్ ఎనీవన్ వోంట్ యూ. యూ వోంట్ టెల్ ఎనీవన్ వరెంట్ యూ. యూ వోంట్ టెల్ ఎనీవన్ విల్ యూ. సరైన సమాధానం విల్ యూ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 40, I gained dash to the room using a key. Identify the correct option to complete the sentence. I gained access to the room using a key. I gained access to the room using a key. I gained access to the room using a key. I gained success to the room using a key. సరైన సమాధానం I gained access to the room using a key. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి జీకే అండ్ జనరల్ సైన్స్ అయిపోయింది. సెకండ్ పార్ట్గా ఇంగ్లీష్ కూడా 20 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కంటెంట్ వచ్చేసి మనకి 41 నుంచి కంటెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కింది వాటిలో ఒకటి విద్య యొక్క లక్ష్యం కాదు అని అడుగుతున్నాడు ఇక్కడ. 41 క్వశ్చన్. కింది వాటిలో ఒకటి విద్య యొక్క లక్ష్యం కాదు అని అడుగుతున్నాడు. సరైన ఆప్షన్ చూద్దాం. సెల్ఫ్ రియలైజేషన్, స్వీయ సాక్షాత్కారం, హ్యూమన్ రిలేషన్షిప్, మానవ సంబంధం. మూడోది ఎకనామిక్ ఎఫిషియన్సీ, ఆర్థిక సామర్థ్యం. నాలుగోది సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం. మనకి ఇక్కడ ఈ కింది వాటిలో ఒకటి విద్య యొక్క లక్ష్యం కానిది ఏంటంటే ఆత్మగౌరవం అనేది విద్య యొక్క లక్ష్యం కాదు. క్వశ్చన్ నెంబర్ 42 అనేది చూద్దాం. విద్య ద్వారా నా ఉద్దేశం పిల్లలు మరియు మనిషి శరీరం, మనస్సు మరియు ఆత్మలోని ఉత్తమమైన వాటి నుండి సమగ్రంగా రూపొందించడం అని నిర్వచించిన వారు. ఓకేనా, డెఫినేషన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ కాంట్, సెకండ్ ఆప్షన్ పిసి బెనర్జీ, థర్డ్ ఆప్షన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ ఆప్షన్ జాన్ డ్యూ. సరైన సమాధానం మహాత్మా గాంధీ అనటనే విద్య ద్వారా నా ఉద్దేశం పిల్లలు మరియు మనిషి శరీరం, మనస్సు మరియు ఆత్మలోని ఉత్తమమైన వాటి నుండి సమగ్రంగా రూపొందించడం అని నిర్వచించిన వారు అని అన్నవారు మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 43 చూద్దాం. పట్టుదల మరియు పవిత్రతతో పాటు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చే వేద విద్య యొక్క అంశం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ చూద్దాం. ఆధారపడటం, స్వతంత్రం, ధైర్యం, స్వతంత్ర ఆలోచన. సరైన సమాధానం స్వతంత్ర ఆలోచన. పట్టుదల మరియు పవిత్రతతో పాటు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చే వేద విద్య యొక్క అంశం ఏంటంటే స్వతంత్ర ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 44, ఋగ్వేదంలో విద్య ఒక వ్యక్తిని ఈ విధంగా తయారు చేసే ప్రక్రియను అంచనా వేయబడింది.
ఆప్షన్ చూద్దాం. నిస్వార్థ మరియు స్వాలంబన, సాధన మరియు మోక్షం, ప్రపంచం కొరకు, ఆధ్యాత్మిక మరియు ప్రభావవంతమైన. సరైన సమాధానం నిస్వార్థ మరియు స్వాలంబన. ఋగ్వేదంలో విద్య ఒక వ్యక్తిని ఈ విధంగా తయారు చేసే ప్రక్రియగా అంచనా వేయబడింది. సెల్ఫ్లెస్ అండ్ సెల్ఫ్ రియలెంట్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 45 చూద్దాం. కార్యాచరణ లేకపోవడం ప్రతి మనిషి యొక్క మంచి పరిస్థితులను నాశనం చేస్తుంది అని వివరించిన రచయిత. జెబినాష్, ప్లేటో, రొసలిండ్, చార్లెస్ ఎ బుచ్చర్. సరైన సమాధానం కార్యాచరణ లేకపోవడం ప్రతి మనిషి యొక్క మంచి పరిస్థితులను నాశనం చేస్తుంది అనే వ్యక్తి ప్లాటో. క్వశ్చన్ నెంబర్ 46. శారీరక విద్య మానసిక అంశాలను అభివృద్ధి చేసే లక్ష్యం. ఓకేనా, శారీరక విద్య మానసిక అంశాలను అభివృద్ధి చేసే లక్ష్యం. ఆప్షన్ చూద్దాం. మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భావోద్వేగ అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి. సరైన సమాధానం భావోద్వేగ అభివృద్ధి అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 47. వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? ఓకేనా, చోపర్, జేబినాష్, హెచ్సి బగ్, డాక్టర్ లూయిస్. సరైన సమాధానం వైఎంసీఏ కాలేజ్ యొక్క వ్యవస్థాపకుడు హెచ్సి బగ్. క్వశ్చన్ నెంబర్ 48. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ కోసం సెంట్రలీ అడ్వైజరీ బోర్డు ఏర్పాటైన సంవత్సరం. సిఏబిపిఆర్ అనేది 1950లో ఏర్పడడం జరిగింది. హోమరిక్ కాలంలో నిర్వహించిన పవర్ డిస్ప్లేలు. హోమరిక్ కాలంలో నిర్వహించిన పవర్ డిస్ప్లేలు అని అడుగుతున్నాను ఇక్కడ. షార్ట్ రేసెస్, చిన్న పందెములు, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, చారియట్ రేసెస్. సరైన సమాధానం వెయిట్ లిఫ్టింగ్ అనేది సరైన సమాధానం. హోమరిక్ కాలంలో నిర్వహించిన పవర్ డిస్ప్లేలు వెయిట్ లిఫ్టింగ్. ద ఒరిజిన్ ఆఫ్ ద డ్రిల్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. శారీరక విద్యలో శారీరక శిక్షణ కోసం డ్రిల్ యొక్క ఒరిజిన్, మూలం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. గ్రీక్, ఆర్మీ, నౌకాదళం, సాయుధ దళాలు. సరైన సమాధానం శారీరక విద్యలో శారీరక డ్రిల్ అనేది సైన్యం నుంచి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 51. 2023లో ది ఖేల్ రత్న అవార్డు విజేత ఎవరు అడుగుతున్నారు ఇక్కడ. సాత్విక్ సాయిరాజ్ అనే వ్యక్తి ది ఖేల్ రత్న అవార్డు యొక్క విన్నర్స్. సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 52. 2023 సంవత్సరానికి గాను ఆర్బి రమేష్ ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డును ఈ కార్యక్రమంలో అందుకున్నాడు. ఆర్బి రమేష్ అనటనే అథ్లెటిక్స్, క్రికెట్, విలువిద్య, చదరంగం నుంచి 2023 సంవత్సరానికి గాను ద్రోణాచార్య అవార్డు అందుకున్న వ్యక్తి ఆర్బి రమేష్. అర్జున అవార్డు స్థాపించబడిన సంవత్సరం. 1991, 1984, 1961, 1954. ఓకేనా, 1961 అనేది సరైన సమాధానం. 1991 అనేది మనకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. 1984 అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. 1961 అనేది అర్జున అవార్డ్. 1954 అనేది ఎన్పిఈడి, హెచ్జిఎఫ్ఐ. సో అలాంటివన్నీ. క్వశ్చన్ నెంబర్ 54. 1954లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు కోసం స్థాపించబడిన తరగతుల సంఖ్య. పద్మవిభూషణ్ 1954లో ఎన్ని క్లాసులు స్థాపించబడాయి అంటే 3 తరగతులు, 2 తరగతులు, 4 తరగతులు, 1 తరగతి. సరైన సమాధానం 3 క్లాసెస్గా విభజించడం జరిగింది. లేదంటే స్థాపించబడింది, అవార్డుల కోసం స్థాపించబడింది. క్వశ్చన్ నెంబర్ 55. ద స్కీమ్ విచ్ వాస్ రన్ బై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడుతున్న పథకం ఏంటి? నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కాంటెస్ట్, స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్, వ్యవస్థాపకత, అథ్లెట్ల ప్రతిభ పోటీ. సరైన సమాధానం నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కంటెస్ట్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 56. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అవార్డ్ ఫర్ ద్రోణాచార్య అవార్డు నామినేషన్. అంటే ద్రోణాచార్య అవార్డు నామినేషన్ కోసం అవార్డుకు కావలసిన
అర్హత ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నాడు. కోచ్ శిక్షణలో బంగారం లేదా రజతం లేదా కాంస్య పథకాన్ని సాధించి ఉండాలి. కోచ్ శిక్షణలో ఒలింపిక్స్లో బంగారు, రజత లేదా కాంస్య పథకాన్ని సాధించి ఉండాలి. ఆసియా క్రీడల్లో ఒకసారి గోల్డ్ మెడల్ సాధించి ఉండాలి. జాతీయ క్రీడల్లో బంగారు పథకం సాధించాలి. ఓకేనా. ద్రోణాచార్య అవార్డుకు కావాల్సిన అర్హత ఏంటంటే కోచు తన యొక్క శిక్షణలో క్రీడాకారుని చేత ఒలింపిక్స్లో బంగారు పథకం లేదా రజత పథకం లేదా కాంస్య పథకాన్ని సాధించాలి. క్వశ్చన్ నెంబర్ 57. 1200 AD నుండి 1525 AD మధ్యకాలంలో రాజులు ఈ శిక్షణపై ఎక్కువ శ్రద్ధ వహించారు. ఏ శిక్షణపై అంటే ఫార్ట్లెక్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్, రిపిటేషన్ ట్రైనింగ్. సరైన సమాధానం ఈ కాలంలో ముస్లింలు ఎక్కువగా సైనిక శిక్షణ అంటే మిలిటరీ ట్రైనింగ్ పైన ఫోకస్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 58. భారతదేశంలో మొదటగా 1873 సంవత్సరంలో విజయవంతంగా YMCA ఇక్కడ ప్రారంభించబడింది. ఓకేనా. 1873 సంవత్సరంలో విజయవంతంగా భారతదేశంలో మళ్ళీ YMCA ఎక్కడ ప్రారంభించబడింది అంటున్నాడు ఇక్కడ. కర్ణాటక, త్రివేంద్రం, కలకత్తా, బాంబే. సరైన సమాధానం త్రివేంద్రం అనేది సరైన సమాధానం. ఇది భారతదేశంలో మొదటగా 1873 సంవత్సరంలో విజయవంతంగా YMCA ఇక్కడ ప్రారంభించబడింది అంటే త్రివేంద్రంలో ప్రారంభించబడింది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 59. ద వర్డ్ యాడెడ్ టు LCPE ఇన్ ద ఇయర్ ఆఫ్ 1973. ఓకేనా. 1973 సంవత్సరంలో లక్ష్మీబాయి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కు జోడించబడిన పదం. ఓకేనా. నేషనల్ జాతీయ విశ్వవిద్యాలయం, నోషనల్, నోబెల్. సరైన సమాధానం నేషనల్ అండి. ఇది LNCPEగా మనకు జోడించడం జరిగింది. లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా 1973లో జోడించబడింది. డ్రీమ్ యూనివర్సిటీ అంటే 1995 అనేది డ్రీమ్ యూనివర్సిటీగా మనకు కావడం జరిగింది. బట్ నేషనల్ కాలేజ్ మాత్రం 1973లో లక్ష్మీబాయి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 60. ద సైకలాజికల్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ఫిజికల్ పర్ఫార్మెన్స్. శారీరక పనితీరును ప్రభావితం చేసే మానసిక అంశం ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. మానసిక అంశం ఏంటంటే లర్నింగ్, యాంగ్జైటీ, లోవర్ లోడ్, సూపర్ కంపెన్సేషన్. సరైన సమాధానం యాంగ్జైటీ, ఆందోళన అనేది శారీరక పనితీరును ప్రభావితం చేసే మానసిక అంశం. క్వశ్చన్ నెంబర్ 61. పెరుగుదల ఉన్న దశలో పిల్లలు సోషియోసెంట్రిక్, సామాజిక కేంద్రీకృత, ఈగోసెంట్రిక్, ఈగో కేంద్రికత, లీడర్ సెంట్రిక్, నాయకుడు కేంద్రికత, సెల్ఫిష్, స్వార్థపరుడు. సరైన సమాధానం ఈగో కేంద్రీకృత. పెరుగుదల ఉన్న దశలో పిల్లలు ఈగో కేంద్రీకృతంగా ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 62. ఈ నగర పొలిమేరలను జర్మన్ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్ ఉపయోగించారు. ఓకేనా. టర్న్ ప్లాజా, హంబర్గ్, కోలెగ్న్, హాసెన్ హీడ్. సరైన సమాధానం మనకు ఏ నగర పొలిమేరలను జర్మనీ యొక్క ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్ అనే వ్యక్తి ఉపయోగించాడంటే ఏ నగరం అంటే అది హాసెన్ హీడ్. ఇక్కడ మనకి టర్న్ ప్లాజా అని కూడా ఉంది. బట్ సరైన సమాధానం హాసెన్ హీడ్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 63. తమంత తాముగా మరియు సమిష్టిగా అవయవాల లక్షణాల్లో మరియు వాటి విధుల్లో మార్పులు జరిగే ప్రక్రియను ఏమంటారు? డెవలప్మెంట్, గ్రోత్, బయాలజికల్ చేంజెస్. 3 ఆప్షన్లు ఇచ్చి అందులో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే A, B, C అని ఇట్లా ఇచ్చాడు. సరైన సమాధానం ఏ మాత్రమే. అంటే తమంతగా తాముగా మరియు సమిష్టిగా అవయవాల లక్షణాల్లో మరియు వాటి విధుల్లో మార్పులు జరిగే ప్రక్రియను వికాసం అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 64. ప్రజలు నిర్దిష్ట ప్రదేశంలో గుమిగూడి ఆనందించి తిరిగి వెళ్ళే ప్రాథమిక వినోద విధానం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ.
స్థానిక మరియు బాహ్య వినోదం, సాంప్రదాయ మరియు ఆధునిక వినోదం, తక్కువ సమయ మరియు దీర్ఘకాల వినోదం, వింతైన మరియు క్రియాశీల వినోదం. సరైన సమాధానం ప్రజలు నిర్దిష్ట ప్రదేశంలో గుమిగూడి ఆనందించి తిరిగి వెళ్ళే ప్రాథమిక వినోదం ఏంటంటే స్థానిక మరియు బాహ్య వినోదం, లోకల్ అండ్ ఎక్స్టర్నల్ రీక్రియేషన్. క్వశ్చన్ నెంబర్ 65. అథ్లెట్లు సొంత నిర్ణయాలు, ప్రవర్తన మరియు పనితీరు యొక్క బాధ్యతను అంగీకరించడం ఏమంటారు? ఎథిక్స్, బిహేవియర్, కండక్ట్, సైకాలజీ. సరైన సమాధానం నీతి అంటారు, అంటే ఎథిక్స్ అంటారు. అథ్లెట్లు వారి యొక్క సొంత నిర్ణయాలు, ప్రవర్తన మరియు పనితీరు యొక్క బాధ్యతను అంగీకరించడాన్ని నీతి అంటారు, ఎథిక్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 66. జాతీయ పార్క్ సేవ, నేషనల్ పార్క్ సర్వీస్ ఈజ్ ఏ వాలంటరీ ఏజెన్సీ, కమర్షియల్ ఏజెన్సీ, గవర్నమెంట్ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ. ఇది ఒక నేషనల్ పార్క్ అనేది గవర్నమెంట్ ఏజెన్సీ. క్వశ్చన్ నెంబర్ 67. రీక్రియేటివ్ యాక్టివిటీ కూడా మానసిక మరియు భావోద్వేగ అనారోగ్యాన్ని నివారించడంలో విలువైనది అని నమ్మే వ్యక్తి ఎవరు? రీక్రియేటివ్ యాక్టివిటీ కూడా అంటే ఫిజిషియన్, వైద్యుడా, న్యూరాలజిస్టా, కార్డియాలజిస్టా, సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడు అంటే రీక్రియేషన్ యాక్టివిటీ కూడా మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మనకు నివారించడం విలువైనది అని చెప్తుంది మానసిక వైద్యుడు. క్వశ్చన్ నెంబర్ 68. గ్రీకు పదం పైడగోగియాలో ఎగో అనగా గ్రీకు పదం పైడగోగియాలో ఎగో అనగా ఐ టీచ్, ఐ లెర్న్, ఐ ఫాలో, ఐ లీడ్. ఎగో అనగా ఐ హెడ్ అని అర్థం. నేను నడిపిస్తాను, నేను బోధిస్తాను, నేను నేర్చుకుంటాను, నేను అనుసరిస్తాను. మరి పైడగోగియాలో ఎగో అనగా నేను నడిపిస్తాను అని అర్థము. సరైన సమాధానం నేను నడిపిస్తాను. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 69. కొవ్వులో కూర్చబడి ఉన్న మూలకాలు, ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఫ్యాట్స్ ఆర్ కంపోజ్డ్. కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. సరైన సమాధానం కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది కొవ్వులో కూర్చబడి ఉన్న మూలకాలు, అంటే ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఫ్యాట్స్ ఆర్ కంపోజ్డ్. క్వశ్చన్ నెంబర్ 70. శరీరం యొక్క వివిధ కదలికల యొక్క మస్క్యులోస్కెల్టల్ అంశాలను వివరించే శాస్త్రము. ఓకేనా. అంటే కినిషియాలజీ, బయోమెకానిక్స్, ఆంథ్రోపోమెట్రీ, భౌతిక శాస్త్రము. సరైన సమాధానం శరీరం యొక్క వివిధ కదలికల యొక్క మస్క్యులోస్కెల్టల్ అంశాలను వివరించేది కినిషియాలజీ. ద సైన్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద మస్క్యులోస్కెల్టల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేరియస్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ అంటే కినిషియాలజీ అనేది సరైన సమాధానం. ఇంట్రామ్యూరల్ అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. ద లాంగ్వేజ్ ఫ్రమ్ విచ్ ద వర్డ్ ఇంట్రామ్యూరల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్, సాంస్క్రిట్, జర్మన్, లాటిన్. సరైన సమాధానం లాటిన్ నుంచి ఇంట్రామ్యూరల్, ఎక్స్ట్రామ్యూరల్ రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 72. సంస్థ గురించి పనిని ప్లాన్ చేయండి అని నిర్వచించిన వారు. ఓకేనా. ప్లాన్ ద వర్క్ అని అన్నది ఎవరంటే పిఎం జోసెఫ్, జేబి థామస్, బాల్ఫర్, డ్రక్కర్. సరైన సమాధానం ప్లాన్ ద వర్క్ అని చెప్పింది జేబి థామస్. క్వశ్చన్ నెంబర్ 73. ఒక సంస్థలో శిక్షణను వ్యక్తి గతీకరణను వివరించే సూత్రం. ఒక సంస్థలో శిక్షణను వ్యక్తిగతీకరించే సూత్రం. ఓకేనా. ఇన్వెలిజైజేషన్ అంటే ఆప్షన్ స్పెషల్ ట్రైనింగ్ టు టాలెంటెడ్, ప్రతిభావంతులకు ప్రత్యేక శిక్షణ. నీడ్ ఆఫ్ ఇండివిజువల్ అటెన్షన్, వ్యక్తిగత శ్రద్ధ ఆవశ్యకత. ఎడ్యుకేషన్ ఆఫ్ హోల్ మ్యాన్, మనిషి మొత్తం యొక్క విద్య. వెరైటీ ఆఫ్ యాక్టివిటీ, కార్యక్రమాల వైవిధ్యము. సరైన సమాధానం ఒక సంస్థలో శిక్షణను వ్యక్తిగతీకరణను వివరించే సూత్రం అంటే ప్రతిభావంతులకు ప్రత్యేక శిక్షణనివ్వడం. క్వశ్చన్ నెంబర్ 74. సంస్థాగత సెటప్ రాష్ట్ర స్థాయిలో చివరి స్థానంలో నిలిచే వ్యక్తి.
ద పర్సన్ హూ స్టాండ్స్ లాస్ట్ ఇన్ ద ఆర్గనైజేషనల్ సెటప్ ఎట్ స్టేట్ లెవెల్. ముఖ్యమంత్రి, గవర్నర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్. సరైన సమాధానం డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది మనకు రాష్ట్ర స్థాయిలో చివరి స్థానంలో ఉండే వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 75. ద క్వాలిటీ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్. మంచి పరిపాలకుని యొక్క లక్షణం ఏంటి అంటే డెమోక్రటిక్ స్టైల్, డిక్టేటర్ స్టైల్, ఆటోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్, లీజర్ ఫేర్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, అంటే ప్రజాస్వామ్య శైలి, డిక్టేటర్ అంటే నియంత, ఆటోక్రటిక్ అంటే నిరంకుశ, లీజర్ ఫేర్ అంటే జోక్యరహిత పరిపాలన. దీన్ని మనకు సరైన సమాధానం డెమోక్రటిక్ స్టైల్ అనేది ప్రజాస్వామ్య శైలి, ఆటోక్రటిక్ అంటే నిరంకుశ, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య. సో సరైన సమాధానం మంచి పరిపాలన యొక్క లక్షణం డెమోక్రటిక్. క్వశ్చన్ నెంబర్ 76. సంస్థాగత నాయకత్వం దీని కొరకు పనిచేస్తుంది. క్రిటిక్ అండ్ నెగటివ్ యాటిట్యూడ్, విమర్శకుడు మరియు ప్రతికూల వైఖరి, గుడ్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్, మంచి నిర్వహణ విధానాలు, ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సంస్థ యొక్క ఆసక్తి, ఆఫర్స్ నో డైరెక్షన్ ఆర్ కంట్రోల్, దిశ లేదా నియంత్రణను అందించదు. సరైన సమాధానం సంస్థాగత నాయకత్వం దీని కొరకు పనిచేస్తుందంటే సంస్థ యొక్క ఆసక్తి పైన పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 77. కన్స్యూమబుల్ క్రీడా వస్తువులు, కన్స్యూమబుల్ స్పోర్ట్స్ ఆర్టికల్స్. షటిల్ కాక్స్, వాలీబాల్స్, ఫుట్బాల్స్, స్లగ్గర్, క్లబ్స్, వుడెన్ డంబెల్స్, ప్యారలర్ బార్స్, హారిజంటల్ బార్స్, అనెవెన్ బార్స్, సమాంతర బార్లు, క్షితిజ సమాంతర బార్లు, అసమాన బార్లు. ఫోర్త్ ఆప్షన్ లైమ్ పౌడర్, రోప్, టేప్. సున్నపు పొడి, తాడు, టేపు అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే లైమ్ పౌడర్ సున్నపు పొడి, అనెవెన్ బార్స్ అసమాన బార్లు, ప్యారలల్ అంటే సమాంతర, హారిజంటల్ క్షితిజ సమాంతర. సరైన సమాధానం కన్స్యూమబుల్ అంటే పాడయ్యే వస్తువులు, షటిల్ కాక్స్, వాలీబాల్స్, ఫుట్బాల్స్. క్వశ్చన్ నెంబర్ 78. పెద్ద మొత్తంలో పరికరాలు కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్ అనేది ఆమోదించబడకపోవచ్చు, పాక్షికంగా ఆమోదించబడుతుంది, శిక్షింపదగినది, ఆమోదించబడవచ్చు. సరైన సమాధానం మేబీ యాక్సెప్టబుల్. ఎందుకంటే పెద్ద మొత్తంలో పరికరాలు కొనుగోలు చేసినప్పుడు ఆమోదించబడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 79. పాఠశాలల్లో ఉపయోగించే మధ్యస్థ పరిమాణ శరీర వ్యాయామశాల యొక్క కొలతలు. ద డైమెన్షన్ ఆఫ్ మీడియం సైజ్ జిమ్నాయిజం యూజ్డ్ ఇన్ స్కూల్స్. మీడియం సైజ్ జిమ్నాయిజం ఇన్ స్కూల్స్ అంటే సరైన సమాధానం 15 మీటర్స్ ఇంటూ 24 మీటర్స్ అనేది మీడియం జిమ్నాయిజం సైజు ఇన్ ద స్కూల్స్ అనేది సరైన సమాధానం. ఆప్షన్ చూద్దాం. 13.50 మీటర్స్ ఇంటూ 21 మీటర్స్, 21 మీటర్స్ ఇంటూ 27 మీటర్స్, 30 మీటర్స్ ఇంటూ 45 మీటర్స్. సరైన సమాధానం 15 మీటర్స్ ఇంటూ 24 మీటర్స్ అనేది పాఠశాలలో ఉపయోగించే మధ్యస్థ పరిమాణ శరీర వ్యాయామశాల యొక్క కొలతలు. క్వశ్చన్ నెంబర్ 80. సంస్థ యొక్క అధిపతి నిర్వహించే మరియు ఆపరేట్ చేసే ఖాతా తప్పనిసరిగా వీరి వద్ద ఉండాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఐసిఐసి బ్యాంక్, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. సరైన సమాధానం పోస్ట్ ఆఫీస్ దగ్గర సంస్థ యొక్క అధిపతి నిర్వహించే మరియు ఆపరేట్ చేసే ఖాతా ఖచ్చితంగా ఉండాలి. ద రిజిస్టర్ ఇన్ విచ్ ద స్పెషల్ ఫీ ఇన్ఫర్మేషన్ ఈస్ రికార్డెడ్. ప్రత్యేక రుసుము సమాచారంను నమోదు చేసే రిజిస్టర్ ఏంటి? స్టాక్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్. ఓకేనా, స్టాక్ రిజిస్టర్ అంటే స్టాక్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్ అంటే సారాంశ నమోదు రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్ అంటే సారాంశ నమోదు రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్ అంటే సంచిత రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్ అంటే నగదు రిజిస్టర్. సరైన సమాధానం ప్రత్యేక రుసుము సమాచారాన్ని క్యాష్ రిజిస్టర్లో నమోదు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 82. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఆర్ కాల్డ్. పాఠశాలల మధ్య జరిగే పోటీలను ఏ విధంగా పిలుస్తారు? ప్రాక్టీస్ మ్యాచెస్, ఓపెన్ కాంపిటీషన్స్, క్లోజ్డ్ కాంపిటీషన్, ఇంట్రామ్యూరల్స్.
సరైన సమాధానం పాఠశాలల మధ్య జరిగే పోటీలను క్లోజ్డ్ కాంపిటీషన్స్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 83. టోర్నమెంట్ల మొత్తం ఎన్ని రకాలు? 4 రకాలు, 5 రకాలు, 3 రకాలు, 2 రకాలు. సరైన సమాధానం ద టోటల్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ టోర్నమెంట్ ఈజ్ 4. క్వశ్చన్ నెంబర్ 84. మొత్తం బయల సంఖ్య బేసిగా ఉన్నప్పుడు బయల సంఖ్య ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండే భాగం లోవర్ ఆఫ్, హయ్యర్, లార్జర్, అప్పర్ ఆఫ్. సరైన సమాధానం మొత్తం బయల సంఖ్య బేసిగా ఉన్నప్పుడు బయల సంఖ్య ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండే భాగం కింది భాగంలో ఎక్కువగా ఉంటుంది. టీంలు అయితే పైన భాగంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 85. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియన్ ఫర్ గుడ్ బడ్జెట్. ఓకేనా? క్రైటీరియన్ ఆఫ్ గుడ్ బడ్జెట్ అంటే క్రింది వాటిలో ఒకటి మంచి బడ్జెట్కు ప్రమాణం కాదు. మార్కెటింగ్ అనేది మంచి బడ్జెట్కు ప్రమాణం కాదు. ప్లానింగ్, అప్రూవింగ్. ఓకేనా? మార్కెటింగ్ అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 86. ప్రతి తరగతికి ఒక వారంలో ఉండే వ్యాయామ పీరియడ్లు ఎన్ని అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్ ఫర్ ఎవ్రీ క్లాస్ ఇన్ ఏ వీక్ ఆర్ 4, 2, 1, 3. సరైన సమాధానం ప్రతి తరగతికి ఒక వారంలో ఉండే వ్యాయామ పీరియడ్లు 2. క్వశ్చన్ నెంబర్ 87. హెడ్ మాస్టర్ చేతిలో నగదు ఎన్ని రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు? మోర్ దాన్ 15 days, మోర్ దాన్ 5 days, మోర్ దాన్ 10 days, మోర్ దాన్ 7 days. హెడ్ మాస్టర్ చేతిలో నగదు 10 రోజుల కన్నా ఎక్కువగా ఉండరాదు. క్వశ్చన్ నెంబర్ 88. లక్ష్యాల సాధన ప్రభావాన్ని అంచనా వేసే ప్రక్రియ. ద ప్రాసెస్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ గోల్స్. లక్ష్యాల సాధన ప్రభావాన్ని అంచనా వేసే ప్రక్రియ టెస్ట్, ఎవాల్యుయేషన్, మెజర్మెంట్ కొలత. టెస్ట్ అంటే పరీక్ష, యూనిట్స్ అంటే యూనిట్లు. సరైన సమాధానం మూల్యాంకనం అనేది లక్ష్యాల సాధన ప్రభావాన్ని అంచనా వేసే ఒక ప్రక్రియ. స్వతంత్రంగా 2 బోధకులు నిర్వహించిన పరీక్షా ఫలితాలు ఒకే విధంగా ఉంటే దీనిని ఈ విధంగా పిలుస్తారు. వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ, నార్మ్. అంటే వ్యాలిడిటీ అంటే సంప్రమాణత, రిలయబిలిటీ అంటే విశ్వసనీయత, ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షికత, ఆబ్జెక్టివిటీ. నార్మ్ అంటే కట్టుబాటు, నామ్. ఓకేనా? సో స్వతంత్రంగా 2 బోధకులు నిర్వహించిన పరీక్షా ఫలితాలు ఒకే విధంగా ఉంటే దాన్ని ఆబ్జెక్టివిటీ అంటారు, నిష్పక్షికత అంటారు. నాట్ రియలబిలిటీ, నాట్ వ్యాలిడిటీ. ఓకేనా? ఆబ్జెక్టివిటీ అంటారు. 2 బోధకులు ఒకే పరీక్ష చేస్తున్నారు, వేరువేరుగా చేస్తున్నారు. సో ఫలితం అనేది ఒకే విధంగా ఉంది అంటే అది వ్యాలిడిటీ కాదు, రిలయబిలిటీ కాదు. సరైన సమాధానం ఆబ్జెక్టివిటీ, నిష్పక్షికత. క్వశ్చన్ నెంబర్ 90. మార్షల్ ఆర్ట్స్లో కిక్కింగ్ సామర్థ్యానికి పరీక్షించే టెస్ట్ రకం. మార్షల్ ఆర్ట్స్లో కిక్కింగ్ సామర్థ్యానికి పరీక్షించే టెస్ట్ రకం ఏంటంటే ద టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ కిక్కింగ్ ఎబిలిటీ ఇన్ మార్షల్ ఆర్ట్స్. స్కిల్ టెస్ట్, నైపుణ్య పరీక్ష. బ్యాడ్జ్ టెస్ట్, బ్యాడ్జ్ పరీక్ష. స్ట్రెంగ్త్ టెస్ట్, శక్తి పరీక్ష. ఫిట్నెస్ టెస్ట్, ఫిట్నెస్ పరీక్ష. సరైన సమాధానం స్కిల్ టెస్ట్, నైపుణ్య పరీక్ష అనేది మార్షల్ ఆర్ట్స్లో కిక్కింగ్ సామర్థ్యానికి పరీక్షించే ఒక టెస్ట్ రకం. క్వశ్చన్ నెంబర్ 91. ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పర్మిటెడ్ బిఫోర్ టెస్టింగ్ 50 meters డాష్. ఓకేనా? 50 meter డాష్ని పరీక్షించడానికి ముందు అనుమతించబడిన ట్రయల్స్ ఎన్ని? ట్రయల్స్ సంఖ్య ఎంత? నో ట్రయల్స్. ఎటువంటి ట్రయల్స్లో? 2, 3, 1. సరైన సమాధానం 1 ట్రయల్ అనేది 50 మీటర్ల డాష్ని పరీక్షించడానికి ముందు అనుమతించబడిన ట్రయల్స్ సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 92. కండరాల ఎండ్యూరెన్స్ కొరకు ఉపయోగించే పరీక్ష. ద టెస్ట్ యూజ్డ్ ఫర్ మస్క్యులర్ ఎండ్యూరెన్స్. సిటప్స్, షటిల్ రన్, 1 RM, 30 meters డాష్. సరైన సమాధానం సిటప్స్ అనేది కండరాల ఎండ్యూరెన్స్ కొరకు ఉపయోగించే పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 93. కెన్నెత్ హెచ్ కూపర్
అంటే కెన్నెత్ హెచ్ మరియు కూపర్ 12 నిమిషాల పరుగు లేదంటే నడక పరీక్షను స్థాపించిన సంవత్సరం అని అడుగుతున్నారు ఇక్కడ. ద ఇయర్ కెన్నెత్ హెచ్ కూపర్ ఎస్టాబ్లిష్డ్ కూపర్ 17 minutes రన్ ఆర్ వాక్ టెస్ట్ 12 minutes రన్ ఆర్ వాక్ టెస్ట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిండు అని అడుగుతున్నాడు ఇక్కడ. కెనెత్ హెచ్ కూపర్ అనే వ్యక్తి కూపర్ 12 నిమిషాల పరుగు పంద్యాన్ని లేదంటే నడకను పరీక్షను స్థాపించిన సంవత్సరం ఏ ఇయర్ అంటే 1977, 1967, 1987, 1988. సరైన సమాధానం 1977 అనేది కెన్నెత్ హెచ్ కూపర్ 12 నిమిషాల పరుగు నడక స్థాపించిన సంవత్సరం 1977 సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 94. బిఎంఐ కనుగొనుటకు ఉపయోగించే ఫార్ములా. బిఎంఐ ఫార్ములా ఏంటంటే ఎత్తు అనేది మీటర్ స్క్వేర్లో ఉంటుంది కిలోలు, ఓకేనా. ఎత్తు మీటర్ స్క్వేర్ బై కేజీ, వెయిట్ కేజీ ఇంటూ హైట్ మీటర్ స్క్వేర్, హైట్ ఇంటూ వెయిట్లు కేజీలో, హైట్ అనేది మీటర్ స్క్వేర్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. వెయిట్ అనేది పైన ఉంటుంది బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, ఎత్తు మీటర్లలో ఉంటుంది, ఎత్తు మీటర్ స్క్వేర్లలో ఉంటుంది, ఓకేనా. ఇది బరువు అనేది కిలోలలో, ఎత్తు అనేది మీటర్ స్క్వేర్లలో ఉంటుంది. ఇది బిఎంఐ కనుగొనుటకు ఉపయోగించే సూత్రము. ఎత్తు కేజీలలో, బరువు అనేది కేజీలలో, హైట్ అనేది ఎత్తు అనేది మీటర్ స్క్వేర్లలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 95. మనస్తత్వ శాస్త్రం దీని నుంచి ఉద్భవించింది. సైకాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బయాలజీ, శరీర ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం, న్యూరాలజీ. సరైన సమాధానం సైకాలజీ అనేది తత్వశాస్త్రం నుంచి ఉద్భవించింది. క్వశ్చన్ నెంబర్ 96. క్రీడలలో మనిషిని గమనించదగ్గ ప్రవర్తన యొక్క ఆధారం. చలనాత్మక కార్యకలాపాలు, ఫిట్నెస్, వినోద కార్యకలాపాలు, శిక్షణా పద్ధతులు. మోటార్ యాక్టివిటీస్. చలనాత్మక కార్యకలాపాలు క్రీడలలో మనిషిని గమనించదగ్గ ప్రవర్తన యొక్క ఆధారం. క్వశ్చన్ నెంబర్ 97. ప్రపంచంలో మొట్టమొదటి మనస్తత్వ శాస్త్ర ల్యాబొరేటరీని స్థాపించిన వారు. ద వరల్డ్స్ ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీ ఫౌండెడ్ బై హెల్మోహోల్ట్జ్, ముల్లర్, విలియం వూంట్, విలియం జేమ్స్. సరైన సమాధానం ప్రపంచంలో మొట్టమొదటి మనస్తత్వ శాస్త్ర ల్యాబొరేటరీని స్థాపించిన వాడు విలియం వూంట్. క్వశ్చన్ నెంబర్ 98. క్రీడల మనస్తత్వ శాస్త్రం అనేది క్రీడలలో మానవ ప్రవర్తనపై ప్రాధాన్యతనిస్తూ అధ్యయనం చేసేది. భౌతిక అంశం, మానసిక అంశం, శరీర ధర్మాంశం. ఏ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే, ఏబిసిలు. సరైన సమాధానం బి మాత్రమే. మానసిక అంశం, మెంటల్ ఆస్పెక్ట్. క్రీడల మనస్తత్వ శాస్త్రం అనేది క్రీడలలో మానవ ప్రవర్తన ప్రాధాన్యతనిస్తూ అధ్యయనం చేసేది మెంటల్ ఆస్పెక్ట్ అనేది మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 99. అంతర్జాతీయ స్థాయి గల ఉన్నత స్థాయి అథ్లెట్లకు అవసరమైన ప్రేరణ రకం, ఓకేనా. బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, ఉగ్రమైన ప్రేరణ, తటస్థ ప్రేరణ. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి గల ఉన్నత స్థాయి అథ్లెట్లకు ద టైప్ ఆఫ్ మోటివేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద టాప్ క్లాస్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. వాళ్ళకి కావాల్సింది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే బాహ్య ప్రేరణ కావాలి వాళ్ళకు, ఓకేనా. బాహ్య ప్రేరణ అనేది కావాలి. క్వశ్చన్ నెంబర్ 100. బాలికల యుక్త వయస్సు యొక్క కాలము. ద పీరియడ్ ఆఫ్ ప్యూబర్టీ ఫర్ గర్ల్స్. బాలికల యొక్క యుక్త వయస్సు, ప్యూబర్టీ అంటే యుక్త వయస్సు యొక్క కాలము అంటే 11 నుంచి 14 సంవత్సరాలు, 9 నుంచి 11 సంవత్సరాలు, 10 నుంచి 13 సంవత్సరాలు, 12 నుంచి 14 సంవత్సరాలు. సరైన సమాధానం 10 నుంచి 13 సంవత్సరాలని బాలికల యుక్త వయస్సు కాలం అంటారు, ప్యూబర్టీ అని అంటారు. శిక్షణ. క్వశ్చన్ నెంబర్ 101. శిక్షణ కార్యక్రమాలకు మరియు లక్ష్యాలను నిర్దేశించడానికి పిల్లలను పరిచయం చేయవలసిన దశ. అడోలసెన్స్, కౌమార దశ, అడల్ట్హుడ్ వయోజన దశ, ప్యూబర్టీ యవ్వనారంభ దశ, లేటర్ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ. సరైన సమాధానం
కౌమార దశ అంటే అడోలసెన్స్ శిక్షణ కార్యక్రమాలకు మరియు లక్ష్యాలను నిర్దేశించడానికి పిల్లలను పరిచయం చేయవలసిన దశ కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 102. ప్రొఫెసర్ కార్ల్ గ్రూస్ ప్రతిపాదించిన ఆటా సిద్ధాంతం. ద ప్లే థియరీ దట్ వాస్ అడ్వకేటెడ్ బై ప్రొఫెసర్ కార్ల్ గ్రూస్. రీక్రియేషన్ థియరీ వినోద సిద్ధాంతం, రీక్యాపిటలేషన్ థియరీ పునశ్చరణ సిద్ధాంతం, సర్ప్లస్ థియరీ మిగులు సిద్ధాంతం, యాంటిసిపేటరీ థియరీ ముందస్తు సిద్ధాంతం. యాంటిసిపేటరీ థియరీ అనేది కార్ల్ గ్రూస్ ప్రతిపాదించాడు. కింది వాటిలో ఒకటి సామాజిక లక్షణం కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోషల్ క్వాలిటీ. సర్దుబాటు అడ్జస్ట్మెంట్, కోఆపరేషన్ సహకారం, లీడర్షిప్ నాయకత్వం, ఇంటెలిజెన్స్ మేధస్సు అనేది అదొక సామాజిక లక్షణం కాదు, అదొక పర్సనల్. క్వశ్చన్ నెంబర్ 104. సామాజిక శాస్త్రంను అభివృద్ధి చేసిన వారు. ద సోషియాలజీ వాస్ డెవలప్డ్ బై హెర్బర్ట్ స్పెన్సర్, అగస్టే కామ్టే, హెచ్పి ఫెయిర్చైల్డ్, అబ్రహం లింకన్. సరైన సమాధానం అగస్టే కామ్టే అనే వ్యక్తి సామాజిక శాస్త్రంను సోషియాలజీని డెవలప్ చేశాడు. క్వశ్చన్ నెంబర్ 105. ప్రతిరోజు పిల్లలు చురుకుగా ఆరోగ్యంగా మెరుగ్గా మరియు సానుకూలంగా ఉండే సమయం 1 నుంచి 2 గంటలు, 30 నుంచి 60 నిమిషాలు, 60 నుంచి 90 నిమిషాలు, 15 నుంచి 30 నిమిషాలు. సరైన సమాధానం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మాత్రమే ప్రతిరోజు పిల్లలు చురుకుగా ఆరోగ్యంగా మెరుగ్గా మరియు సానుకూలంగా ఉండే కాలం యొక్క సమయం కేవలం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మాత్రమే ఉంటారు. ద పీరియడ్ ఆఫ్ ఏ టైమ్ ఇన్ విచ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ హూ ఆర్ యాక్టివ్ ఇన్ ఈచ్ డే టు బీ హెల్తియర్, ఫీల్ బెటర్ అండ్ మోర్ పాజిటివ్. 30 to 90 minutes. క్వశ్చన్ నెంబర్ 106. కింది వాటిలో ఒకటి సంస్కృతి యొక్క భౌతిక రకం కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెటీరియల్ టైప్ ఆఫ్ కల్చర్. ఫిజియాలజీ ఇమేజ్ భౌతిక చిత్రం, స్టేడియంలు, విలువలు వాల్యూస్, టీవీ. విలువలు వాల్యూస్ అనేది అదొక సంస్కృతి యొక్క భౌతిక రకం కాదు. దట్ ఈస్ ద నాట్ ఏ పార్ట్ ఆఫ్ మెటీరియల్ టైప్ ఆఫ్ కల్చర్. క్వశ్చన్ నెంబర్ 107. ఉపాధ్యాయుడి బోధన ఈ విషయంలో బోరింగ్గా మరియు భారంగా ఉంటుంది. టీచింగ్ బికమ్స్ బోరింగ్ అండ్ బర్డెన్సమ్. ఓకేనా. సరైన సమాధానం ఆప్షన్స్ ఏంటంటే ఉపాధ్యాయుడు అర్హత పొందకపోతే, ఉపాధ్యాయుడు నల్లబల్ల ఉపయోగించుకున్నట్లయితే, ఉపాధ్యాయుడు సాంకేతికతను కల్పించుకున్నట్లయితే, ఉపాధ్యాయుడు సరైన పద్ధతిని ఎంచుకోనట్లయితే. అన్లెస్ ద టీచర్ సెలెక్ట్స్ రైట్ మెథడ్. ఓకేనా. ఉపాధ్యాయుడు బోధన ఈ విషయంలో బోరింగ్గా మరియు భారంగా ఉంటుంది అంటే ఉపాధ్యాయుడు సరైన పద్ధతిని ఎంచుకోనట్లయితే. క్వశ్చన్ నెంబర్ 108. పదజాలం విద్యార్థుల పరిధికి అనుగుణంగా ఉండే ప్రదర్శన పద్ధతి. రెసిటేషన్ వల్లెవేయడం, వెర్బల్ ఎక్స్ప్లెనేషన్ మౌఖిక వివరణ, డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన, ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ. మౌలిక వివరణ వెర్బల్ ఎక్స్ప్లెనేషన్ అనేది పదజాలం విద్యార్థుల పరిధికి అనుగుణంగా ఉండే ఒక ప్రదర్శన రకం. క్వశ్చన్ నెంబర్ 109. ద ఫార్మేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు టీచ్ ఫండమెంటల్ స్కిల్స్. ప్రాథమిక నైపుణ్యాలను బోధించడానికి ఉపయోగించే నిర్మాణం. లూజ్ ఫార్మేషన్, డబుల్ లైన్ ఫార్మేషన్, ఫైల్ ఫార్మేషన్, 3 సైడ్ ఫార్మేషన్. వదులుగా నిర్మాణం అంటే లూజ్ ఫార్మేషన్ అనేది ప్రాథమిక నైపుణ్యాలను బోధించడానికి ఉపయోగించే నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 110. రిథమిక్ కమాండ్ సాధారణంగా వీటిని కలిగి ఉంటుంది. రిథమిక్ కమాండ్ నార్మల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ 3 parts, 5 parts, 2 parts, 1 parts. సరైన సమాధానం రిథమిక్ కమాండ్ అనేది 5 partsను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 111. పాఠ్య ప్రణాళిక సూత్రాలలో ఒకటి శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం దీని ద్వారా అందించబడుతుంది అని వివరిస్తుంది. సామరస్యపూర్వకమైన అభివృద్ధి, హార్మోనియస్ డెవలప్మెంట్, వార్మింగ్ అప్,
ఉన్ముక్కులను చేయడం, ఏజ్ అండ్ సెక్స్, వయస్సు మరియు లింగము, రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వ్యాయామం యొక్క పునరావృతం. సరైన సమాధానం సామరస్యపూర్వకమైన అభివృద్ధి, హార్మోనియస్ డెవలప్మెంట్ అనేది పాఠ్య ప్రణాళిక సూత్రాల్లో ఒకటి. శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం దీని ద్వారా అందించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 112, ఒక రకమైన పాఠ్య ప్రణాళిక ఏమిటంటే పిల్లవాడు సౌందర్యం మరియు అభివృద్ధి చేయడంలో శిక్షణ పొందుతాడు. స్కిల్ లెసన్ నైపుణ్య పాఠం, అప్రిషియేషన్ లెసన్ ప్రశంస పాఠం, నాలెడ్జ్ లెసన్ జ్ఞాన పాఠం, స్పెసిఫిక్ లెసన్ నిర్దిష్ట పాఠం. సరైన సమాధానం అప్రిషియేషన్ లెసన్ ప్రశంస పాఠం అనేది ఒక రకమైన పాఠ్య ప్రణాళిక ఏమిటంటే పిల్లవాడు సౌందర్యం మరియు అభివృద్ధి చెందడంలో శిక్షణ పొందుతాడు. ఈ అభ్యసన సిద్ధాంతం క్వశ్చన్ నెంబర్ 113, ఈ అభ్యసన సిద్ధాంతం 2 భాగాలను కలిగి ఉంటుంది. ఉపయోగ నియమం మరియు నిరుపయోగ నియమం. ద థియరీ ఆఫ్ లెర్నింగ్ దట్ హ్యాస్ 2 parts, లా ఆఫ్ యూజ్ అండ్ లా ఆఫ్ డిస్యూజ్. ఆప్షన్స్: ఉపయోగ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం. సరైన సమాధానం లా ఆఫ్ ఎక్సర్సైజ్ను ఉపయోగ నియమం మరియు నిరుపయోగం కలిగి ఉంటుంది. అభ్యాస నియమం అనేది కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 114, డాక్టర్ మెక్లైస్ వర్గీకరణ ప్రకారం ఈ వయస్సు తర్వాత పిల్లల యొక్క ఎత్తును పరిగణలోకి తీసుకొనబడుతుంది. అకార్డింగ్ టు డాక్టర్ మెక్లైస్ క్లాసిఫికేషన్, ద చైల్డ్స్ హైట్ విల్ బీ కన్సిడర్డ్ టు ఆఫ్టర్ దిస్ ఏజ్. సరైన సమాధానం ఆప్షన్స్ 17, 13, 16, 14. సరైన సమాధానం 14 సంవత్సరాల తర్వాత పిల్లల యొక్క ఎత్తును మెక్లైస్ అనేటైనే తీసుకొనబడింది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి క్వశ్చన్ నెంబర్ 115, ఒక లక్ష్యాన్ని సాధించడానికి యత్నదోష నేర్చుకునే పద్ధతిని దీన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంది. టు అచీవ్ ద గోల్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కన్జ్యూమ్స్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ, శక్తి, టైం సమయం, నాలెడ్జ్ జ్ఞానం, మనీ డబ్బు. సరైన సమాధానం సమయం అనేది ఒక లక్ష్యాన్ని సాధించడానికి యత్నదోష నేర్చుకునే పద్ధతిని దీన్ని చాలా ఉపయోగపరుస్తుంది, అంటే సమయాన్ని ఎక్కువగా ఉపయోగపరుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 116, మీరు ఏదైనా కాపీ చేసినప్పుడు మీ ఎంపిక ఇక్కడ నిలిపివేయబడుతుంది. డెస్క్టాప్, మానిటర్, క్లిప్ బోర్డ్, ఫైల్. క్లిప్ బోర్డ్లో ఏదైనా కాపీ చేసినప్పుడు ఇక్కడ నిలిపివేయబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 117, యానిమేషన్ అనే ఆప్షన్ దీనిలో అందుబాటులో ఉంటుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. యానిమేషన్ అనేది ఎంఎస్ పవర్ పాయింట్లో ఉంటుంది. 118, నన్ను అనుసరించండి లేదా నేను చేసినట్లు చేయండి ఈ బోధన పద్ధతిలో కీలక పదాలు: ఇమిటేషన్ మెథడ్ అనుకరణ పద్ధతి, సెట్రిడిల్ మెథడ్ సెట్రిడిల్ పద్ధతి, రెస్పాన్స్ మెథడ్ ప్రతిస్పందన పద్ధతి, కమాండ్ మెథడ్. ఇమిటేషన్లో నన్ను అనుసరించండి లేదా నేను చేసినట్లు చేయండి అని ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 119, ద సెల్ డివిజన్ ఇన్ ద జైగోట్ ఈస్. జైగోట్లోని కణ విభజన మైటోసిస్, న్యూక్లియోప్లాజం, మియోసిస్, ఎండోప్లాజ్మ్. సరైన సమాధానం జైగోట్లోని కణ విభజనను మైటోసిస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 120, కణాల సమూహంను ఇలా అంటారు: లిగమెంట్, మజిల్, ఫైబర్, టిష్యూ. సరైన సమాధానం కణాల సమూహంను టిష్యూ అంటారు, కణజాలము అంటారు. మైక్రోస్కోప్ లేని నిర్మాణాల శాస్త్రీయ అధ్యయనంను ఇలా అంటారు: బయోమెకానిక్స్, గ్రాస్ అనాటమీ, ఫిజియాలజీ, కినిషియాలజీ. ఓకేనా. గ్రాస్ అనాటమీ అనేది మైక్రోస్కోప్ లేని నిర్మాణాల శాస్త్రీయ అధ్యయనంలో ఇలా అంటారు. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ వితౌట్ మైక్రోస్కోప్, దాన్ని గ్రాస్ అనాటమీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 122, సెల్ పొరలోని ప్రధాన పదార్థాలు. మెయిన్ కంటెంట్స్ ఆఫ్ ద సెల్ లేయర్: మినరల్స్ ఖనిజాలు, సైనోవియల్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ప్రోటీన్లు లిపిడ్లు, లిక్విడ్స్ ద్రవాలు. సరైన సమాధానం సెల్ పొరలోని ప్రధాన పదార్థాలు ప్రోటీన్లు మరియు లిపిడ్స్. క్వశ్చన్ నెంబర్ 123, చర్మానికి ముదురు రంగును ఇచ్చే కణాలు. లింపోసైట్స్, మోనోసైట్స్,
మెలనోసైట్స్, గ్రాన్యులోసైట్స్, మెలనోసైట్స్ లేదా మెలనిన్. ఇవి మనకు చర్మానికి ముదురు రంగును ఇచ్చే కణాలు. క్వశ్చన్ నెంబర్ 124. అపెండిక్యులర్ స్కెల్టల్ సిస్టమ్ ఈజ్. అపెండిక్యులర్ అస్థిపంజర వ్యవస్థ అనేది శరీరం యొక్క సెంట్రల్ కోర్ ఆఫ్ ద బాడీ. లింబ్ గడ్లెస్ అండ్ లింబ్స్. లింబు నడికట్టు మరియు అవయవాలు తెలుగులో కూడా. వర్టిబ్రల్ కోలం వెన్నుపూస కాలము. బ్యాక్ ఆఫ్ ద బాడీ శరీరం వెనుక భాగము. సరైన సమాధానం లింబ్ గడ్లెస్ అండ్ లింబ్స్. లింబు నడికట్టు మరియు అవయవాలు అనేది అపెండిక్యులర్ అస్థిపంజర వ్యవస్థ యొక్క ఉంటుంది. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 125. శరీర నిర్మాణ కాలం అనగా అనాటమికల్ ఏజ్ ఈజ్ ద. శరీరం బరువు ద్వారా సూచించబడుతుంది. సంవత్సరాలు మరియు నెలలు సూచించబడుతుంది. ఎముకల పెరుగుదల ద్వారా సూచించబడుతుంది. అభివృద్ధి ద్వారా సూచించబడుతుంది. ఎముకల పెరుగుదల ద్వారా అనాటమికల్ ఏజ్ అనేది సూచించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 126. కుడి తొడ మరియు కింది కాలు ఎముకలు ఎన్ని? కుడి తొడ మరియు కింది కాలు ఎముకలు ఎన్ని? ద బోన్స్ ఆఫ్ రైట్ థై అండ్ లోవర్ లెగ్. ఆప్షన్స్ 4, 8, 2, 3. సరైన సమాధానం కుడి తొడ మరియు కింది కాలు ఎముకలు మొత్తం 4 ఉంటాయి. పేర్స్ ఇన్ ద రిమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. క్వశ్చన్ నెంబర్ 127. మానవ శరీరం యొక్క ప్రక్కటెముకల జతలు 10, 12, 14, 8. సరైన సమాధానం మానవ శరీరం యొక్క ప్రక్కటెముకల జతలు 12 ఉంటాయి. జతలు అడుగుతున్నాను ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 128. ఇమ్మూవబుల్ జాయింట్స్. కదలని కీళ్ళు అని అడుగుతున్నాను ఇక్కడ. కదలని కీళ్ళు అంటే ఫైబ్రోస్ జాయింట్ లేదంటే ఫిబ్రోస్ జాయింట్, కార్టిలిజినస్, హింగ్ జాయింట్, సైనోవియల్ జాయింట్. ఇంగ్లీష్లో తెలుగులో సేమ్ అవే ఇచ్చాడు. సో కదలని కీళ్ళు అంటే ఆప్షన్స్ ఫిబ్రోస్ జాయింట్స్. క్వశ్చన్ నెంబర్ 129. ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ద బోన్ ఈజ్. ఎముక యొక్క బయటి ఉపరితలాన్ని ఏమంటారు అంటే ఎండోస్టియం, కాన్షిలియస్, లాటిస్, పెరియోస్టియం. పెరియోస్టియం అనేది సరైన సమాధానం. ఎందుకంటే అంటే పైన ఎముక యొక్క బయటి ఉపరితలాన్ని పెరియోస్టియం అంటారు. క్వశ్చన్ నెంబర్ 130. మానవ శరీరంలోని అస్థిపంజర కండరాల సంఖ్య. మానవ శరీరంలోని అస్థిపంజరాల కండరాల సంఖ్య అడుగుతున్నాడు ఇక్కడ. మోర్ దాన్ 250, లెస్ దాన్ 400, మోర్ దాన్ 600, లెస్ దాన్ 206. సరైన సమాధానం మోర్ దాన్ 600. మానవ శరీరంలోని అస్థిపంజర కండరాల సంఖ్య, ద నెంబర్ ఆఫ్ స్కెల్టల్ మజిల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ 600, మోర్ దాన్ 600. క్వశ్చన్ నెంబర్ 131. అనేక కేంద్రకాలను కలిగి ఉన్న కణం. ద సెల్ దట్ హ్యాస్ మెనీ న్యూక్లీ. బోన్ టిష్యూ, మజిల్ ఫైబర్, లిగమెంట్స్, నర్వ్ సెల్. సరైన సమాధానం మజిల్ ఫైబర్ అనేది అనేక కేంద్రకాలను కలిగి ఉన్న కణం. క్వశ్చన్ నెంబర్ 132. ట్రాపెజియస్ కండరం ఉన్న ప్రాంతం. ట్రాపెజియస్ కండరం అది ఉన్న ప్రాంతం అడుగుతున్నాడు. ద ఏరియా ఇన్ విచ్ ఇస్ ద ట్రాపెజియస్ మజిల్ ఈజ్ సిచ్యువేటెడ్. బటాక్స్ పైన, కాఫ్, నెక్ అండ్ బ్యాక్, మెడ మరియు వెనుక, బ్యాక్ ఆఫ్ ద అప్పర్ ఆర్మ్ పై చేయి వెనుక. సరైన సమాధానం మెడ మరియు వెనుక ట్రాపెజియస్ కండరం అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 133. కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటే ఏంటి? గుండె కండరాల పరిమాణంలో పెరుగుదల, గుండె కండరాల పరిమాణంలో తగ్గుదల, నాళాల పరిమాణంలో పెరుగుదల, సిరల పరిమాణంలో పెరుగుదల. ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ వెజల్స్, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ వెయిన్స్. ఓకేనా. వెయిన్స్ అంటే సిరలు, వెజల్స్ అంటే నాళాలు. డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ హార్ట్ మజిల్, గుండె కండరాలు తగ్గుదల, డిక్రీజ్. ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ హార్ట్ మజిల్, గుండె కండరాల పరిమాణంలో పెరుగుదల. కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటే గుండె కండరాల పరిమాణంలో పెరుగుదలను కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 134. మనిషిలోని కోత దంతాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ఇన్సీజర్ టీత్ ఇన్ మ్యాన్. ఓకేనా.
6842. సరైన సమాధానం 8 అనేది మనిషిలోని కోత దంతాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ఇన్సిజర్ టీత్ ఇన్ మ్యాన్. 8. ద డయామీటర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ట్యూబ్ ఈజ్. చిన్న ప్రేగు ట్యూబ్ యొక్క వ్యాసము అని అడుగుతున్నాడు ఇక్కడ. వ్యాసము అని అడుగుతున్నాడు. ఓకేనా, డయామీటర్. సరైన సమాధానం 2.5 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్, 3 సెంటీమీటర్స్. చిన్న ప్రేగు ట్యూబ్ యొక్క వ్యాసము 2.5 సెంటీమీటర్స్. ఓకేనా, డయామీటర్ అనేది 2.5 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 136. విటల్ కెపాసిటీ ఈజ్. ఓకేనా, వైటల్ సామర్థ్యం అనేది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్హేల్డ్, పీల్చే గాలి పరిమాణం. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎగ్జేల్డ్, వదిలే గాలి పరిమాణం. ఇన్హేల్డ్ అంటే పీల్చడం, ఎగ్జేల్డ్ అంటే వదలడం. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ స్టోర్డ్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ఇన్హలేషన్, పీల్చడం తర్వాత ఊపిరితిత్తులలో నిల్వ చేయబడిన గాలి పరిమాణం. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ఫుల్లీ ఎగ్జేల్డ్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఇన్హలేషన్, బలంగా పీల్చడం తర్వాత బలంగా వదులుతున్న గాలి యొక్క పరిమాణాన్నే విటల్ కెపాసిటీ లేదంటే వైటల్ సామర్థ్యం అంటారు. అంటే గాలిని బలంగా పీల్చడం మరియు గాలిని బలంగా వదలడం, దాని యొక్క పరిమాణాన్నే విటల్ కెపాసిటీ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 137. శ్వాసనాళం మరియు బ్రోంకియోల్స్లోని మృదులాస్థి ఈ ఆకారంలో ఉంటుంది. ద కార్టిలేజ్ ఇన్ ట్రాచి అండ్ బ్రోంకియోల్స్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ UVCO. సరైన సమాధానం సి షేప్లో ఉంటుంది. శ్వాసనాళం మరియు బ్రోంకియోల్స్లోని మృదులాస్థి అనేది సి షేప్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 138. ద బ్లడ్ వెజల్ దట్ క్యారీస్ ద బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు ద హార్ట్. ఊపిరితిత్తుల నుండి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళం. ఊపిరితిత్తుల నుండి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళం పుపుస ధమని, పల్మనరీ సిర, గుండె కండరాలు, కరోనరీ ఆర్టరీస్. సమాధానం పుపుస ధమని అంటే పల్మనరీ ఆర్టరీ, పుపుస ధమని. పల్మనరీ వేన్, వేన్ అంటే సిర అని చెప్పుకున్నాం కదా, పల్మనరీ వేన్ అనేది సరైన సమాధానం. పల్మనరీ వేన్ అనేది, పల్మనరీ సిర అనేది ఊపిరితిత్తుల నుండి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే యొక్క రక్తనాళము. క్వశ్చన్ నెంబర్ 139. సాధారణ సిస్టోలిక్ రక్తపోటు, నార్మల్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120/Hg, 80 mm/Hg, 120/80 mm/Hg, 120 mm/Hg. సో సరైన సమాధానం సాధారణ సిస్టోలిక్. ఓకేనా, ఇక్కడ కేవలం సిస్టోలిక్ అడుగుతున్నాడు. సిస్టోలిక్ అనేది 120 mm/Hg అనేది సాధారణ సిస్టోలిక్ రక్తపోటు. క్వశ్చన్ నెంబర్ 140. చర్మంలోని స్వేద గ్రంథుల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ ఇన్ ద స్కిన్ 1 to 2 millions, 1 to 1.5 millions, 1 to 4 millions, 3 to 4 millions. చర్మంలోని స్వేద గ్రంథుల సంఖ్య 2 to 4 millions. క్వశ్చన్ నెంబర్ 141. శరీరంలో కపాలనాడుల జతలు. ద పేర్స్ ఆఫ్ క్రానియల్ నర్వ్స్ ఇన్ ద బాడీ 6, 10, 12, 11. శరీరంలోని కపాలనాడుల జతలు 12. ఓకేనా, ద పేర్స్ ఆఫ్ క్రానియల్ నర్వ్స్ ఇన్ ద బాడీ 12 అనేది శరీరంలోని కపాలనాడుల జతలు. పక్కటెముక జతలు 12. క్వశ్చన్ నెంబర్ 142. హృదయ స్పందన రేటును పెంచడానికి సహాయపడే స్వయం ప్రతిపత్త నరాల వ్యవస్థ. సింపథెటిక్ సానుభూతి, సిస్టమాటిక్ క్రమబద్ధమైన, సైంటిఫిక్ శాస్త్రీయమైన, సుస్టైన్ నిలబెట్టుకోవడం, సస్టైన్. ఓకేనా, సరైన సమాధానం సింపథెటిక్. ఓకేనా, సానుభూతి హృదయ స్పందన రేటును పెంచడానికి సహాయపడే స్వయం ప్రతిపత్త నరాల వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 143. ఏ సంవత్సరంలో అల్మా మరియు అటా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రకటించింది? ఇన్ విచ్ ఇయర్ అల్మా అండ్ అటా డిక్లేర్డ్ ద ప్రైమరీ హెల్త్ కేర్? 1976, 1978, 1975, 1974. సరైన సమాధానం 1978.
సంవత్సరంలో అల్మా మరియు అటా అనే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రకటించింది? క్వశ్చన్ నెంబర్ 144. వెంటిలేషన్, సరైన ఉష్ణోగ్రత, మంచి పారిశుద్ధ్యం మరియు మొత్తం పరిశుభ్రత గురించి వివరించే లక్ష్యం. పౌర బాధ్యత భావాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యం మరియు దాని విలువల గురించి సమాచారం అందించడం, మంచి ఆరోగ్యం యొక్క నిబంధనలు నిర్వహించడానికి, మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం. మెయింటైన్ ద నార్మ్స్ ఆఫ్ గుడ్ హెల్త్. మంచి ఆరోగ్యం యొక్క నిబంధనలను నిర్వహించడానికి వెంటిలేషన్, సరైన ఉష్ణోగ్రత, మంచి పారిశుద్ధ్యం మరియు మొత్తం పరిశుభ్రతను గురించి వివరించే శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 145. కింది వాటిలో ఒకటి సానుకూల మానసిక ఆరోగ్యం కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పాజిటివ్ మెంటల్ హెల్త్. కనెక్టివ్ విత్ అదర్స్, ఇతరులతో కనెక్ట్ అవ్వడం కాదు అని అంటున్నాడు ఇక్కడ. కింది వాటిలో సరైన ఒకటి సానుకూల మానసిక ఆరోగ్యం కాదు అంటున్నాడు. ఇతరులతో కనెక్ట్ అవ్వడం, స్నేహపూర్వకత, ఫ్రెండ్లీనెస్, హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేయడం, ఫీలింగ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్, నిస్సహాయత మరియు నిస్సహాయ భావన. ఫీలింగ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్, దీన్ని కింది సానుకూల మానసిక ఆరోగ్యానికి కాదు అది. క్వశ్చన్ నెంబర్ 146. ఈ వ్యాధి ప్రధానంగా గాయం కలుషితం కావడం వల్ల వస్తుంది. ధనుర్వాతం, టెటానస్, ఊపింగ్ కాఫ్, కోరింత దగ్గు, టైఫాయిడ్, డెంగ్యూ. సరైన సమాధానం ధనుర్వాతం అనేది గాయం కలుషితం వల్ల వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 147. వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ ఆర్. నీటి ద్వారా వచ్చే అంటువ్యాధులు. ర్యాట్ ఫ్లై పోలియో, ఆస్తమా, మీజిల్స్, కలరా మరియు డిసెంటరీ. ఓకేనా, సరైన సమాధానం కలరా మరియు డిసెంటరీ. అంటే కలరా మరియు విరేచనాలు అనేటివి నీటి ద్వారా కలుషితం ద్వారా వచ్చే అంటువ్యాధులు ఇవి, కలరా మరియు విరేచనాలు. క్వశ్చన్ నెంబర్ 148. క్రింది వానిలో ఇన్ఫ్లుయెంజా యొక్క లక్షణాలు. అకస్మాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, చలి రావడం. అబ్స్ట్రప్ట్ అన్సెట్ ఆఫ్ ఫీవర్, హెడేక్, చిల్స్. స్నీజింగ్, కాఫ్, రన్నింగ్ నోస్, తుమ్ము, దగ్గు, ముక్కు గారడం. సడన్ అన్సెట్ విత్ మైల్డ్ ఫీవర్, ఎరప్షన్ ఆన్ ద స్కిన్. అకస్మాత్తుగా తేలికపాటి జ్వరం, చర్మంపై విస్ఫోటనం. ఇరిటేషన్, కాఫ్, సడన్ ఇన్ డ్రాయింగ్ బ్రీత్. చికాకు, దగ్గు, ఆకస్మిక శ్వాస. సరైన సమాధానం అకస్మాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, చలి రావడం. అబ్స్ట్రక్ట్ అన్సెట్ ఆఫ్ ఫీవర్, హెడేక్, చిల్స్ అనేది ఇన్ఫ్లుయెంజా యొక్క లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 149. పట్టణ ప్రణాళిక, ఎన్జిఓ కార్యకలాపాలు, భాగస్వామ్యాలను నిర్మించడం గురించి సమాచారాన్ని అందించే విద్య. ఫిజికల్ ఎడ్యుకేషన్, శారీరక విద్య. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణ విద్య. యోగా ఎడ్యుకేషన్, యోగ విద్య. హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య. పర్యావరణ విద్య, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది పట్టణ ప్రణాళిక, ఎన్జిఓ కార్యకలాపాలు, భాగస్వామ్యాలను నిర్మించడం గురించి సమాచారాన్ని అందించే విద్య. క్వశ్చన్ నెంబర్ 150. ఈరోజు మనం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఏ రోజున? అంతర్జాతీయ ఇన్ విచ్ డే వి సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ఓకేనా, అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మార్చి 21, మార్చి 22, ఏప్రిల్ 22, మార్చి 3. సరైన సమాధానం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటాము. ద డేంజరస్ టాక్సిక్స్ కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్. ప్లాస్టిక్ సంచులలో ఉపయోగించే ప్రమాదకరమైన విష రసాయనాలు. సిలికా జెల్, సెలీనియం, జింక్, పొటాషియం, బెంజిన్, ఇథిలిన్ ఆక్సైడ్, జిలిన్. సరైన సమాధానం బెంజిన్ మరియు ఇథిలిన్ ఆక్సైడ్ మరియు జిలిన్ అనేటి ప్లాస్టిక్ బ్యాగులలో ఉపయోగించే అత్యంత విషపూరితమైన రసాయనాలు. క్వశ్చన్ నెంబర్ 152. ఈ ప్రాంతాన్ని తరచుగా ది రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ద నేమ్ విచ్ ఇస్ ఆఫెన్ కాల్డ్ ద రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని. K2, మౌంట్ అబు, హిమాలయాలు, అన్నమలై. హిమాలయాలను తరచుగా ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అకార్డింగ్ టు మహర్షి వేదవ్యాస్, ద యోగా ఇస్. మహర్షి వేదవ్యాసుని ప్రకారం యోగా అనేది మనసు యొక్క ప్రేరణను తనిఖీ చేయడం, భంగిమను పొందడం,
చర్యలో నైపుణ్యం, సమర్థత మాత్రమే. అటైనింగ్ ద పోస్ట్ భంగిమను పొందడాన్ని యోగా అంటే మహర్షి వేదవ్యాసుని యొక్క ఇది ఎవరి ప్రకారం అంటే మహర్షి వేదవ్యాసుని ప్రకారం యోగా అనేది అటైనింగ్ ద పోస్ట్ భంగిమను పొందడం. క్వశ్చన్ నెంబర్ 154. ద నెంబర్ ఆఫ్ లిమ్స్ ఇన్ పతంజలి యోగా. పతంజలి యోగాలో ఉన్న లిమ్స్ ఎన్ని? 5, 9, 8, 6. 8 అనేది పతంజలి యోగాలో ఉన్న లిమ్స్ సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 155. కాలేయం, ప్యాంక్రియాస్ మరియు మూత్రాశయం సమస్యలను నయం చేసే ఆసనం. ద ఆసన విచ్ క్యూర్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లివర్, ప్యాంక్రియాస్ అండ్ యూరినరీ బ్లాడర్. సరైన సమాధానం త్రికోణాసనం, శలభాసనం, వజ్రాసనం, చక్రాసనం. శలభాసనం అనేది కాలేయం, ప్యాంక్రియాస్ మరియు మూత్రాశయం ఓకేనా సమస్యలు నయం చేస్తుంది. లివర్, ప్యాంక్రియాస్, యూరినరీ బ్లాడర్. క్వశ్చన్ నెంబర్ 156. కింది వానిలో నియమంలో భాగం కానిది సంతోష్, తప, సత్య, శౌచ్. సత్య అనేది నియమంలో భాగం కాదు. క్వశ్చన్ నెంబర్ 157. వైకల్యాల విద్యా చట్టం 1990లో చేర్చబడిన వ్యక్తిగత వైకల్యాలు. ఆటిజం, వినికిడి లోపం, చెవిటి అంధత్వం ఓకేనా. ఇవన్నీ మనకు అంటే ఇంకా వేరే ఆప్షన్ చూద్దాం. బహుళ ఫ్రాక్చర్లు, గుండె సంబంధించిన సమస్యలు, మధుమేహం, మలేరియా, టైఫాయిడ్, మమ్స్. ఇవి కాకుండా ఆటిజం, వినికిడి లోపం, చెవిటి అంధత్వం, ఆటిజం, హీరింగ్ ఇంపైర్మెంట్, డెఫ్, బ్లైండ్నెస్ అనేది వైకల్యాల విద్యా చట్టం 1990లో వ్యక్తిగత వైకల్యాలు చేర్చబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 158. కింది వానిలో డైనమిక్ భంగిమ అని దేనిని అంటారు? స్టాండింగ్, కూర్చోవడం, సిట్టింగ్, రన్నింగ్, వాకింగ్, పరిగెత్తడం, నడవడం, స్లీపింగ్, నిద్రపోవడం ఓకేనా. స్టాటిక్ వేరు, డైనమిక్ అంటేనే పరిగెత్తడం, నడవడం, రన్నింగ్ అండ్ వాకింగ్. క్వశ్చన్ నెంబర్ 159. దిగువ వెనుక భాగంలో పూర్వ పృష్ఠ వక్రరేఖ పెరగటం. ద ఎగ్జరేషన్ ఆఫ్ ద యాంటీరియర్ పోస్టీరియర్ కర్వ్ ఇన్ ద లోవర్ బ్యాక్ పోర్షన్ ఓకేనా. దాన్ని కీపోసిస్ లేదంటే కైపోసిస్, లార్డోసిస్, స్కోలియోసిస్, పార్శ్వగోణి. స్కోలియోసిస్ అంటే పార్శ్వగోణి. హంచ్ బ్యాక్. సరైన సమాధానం లార్డోసిస్ అనేది దిగువ వెనుక భాగంలో పూర్వ పృష్ఠ వక్రరేఖ పెరగటం. ఓ షేప్. క్వశ్చన్ నెంబర్ 160. ఓ షేప్ ఆఫ్ లెగ్స్ ఆర్ నోన్ యాజ్. ఓ ఆకారాన్ని కలిగి ఉన్న కాళ్ళను ఇలా అంటారు. నాక్ నీస్, ఫ్లాట్ ఫీట్, చదునైన పాదాలు. నాక్ నీస్ అంటే నాక్ మోకాలు. బౌలెగ్స్, బోలెగ్స్. బాల్ ఆఫ్ ద ఫుట్, పాదం యొక్క బాలు. సరైన సమాధానం ఓ షేప్ అంటే బోలెగ్స్. క్వశ్చన్ నెంబర్ 161. కింది వాటిలో ఒకటి అక్వర్డ్ డిజబిలిటీ ఓకేనా. డంబ్ అంటే మూగ అంటే ఏంటి అర్థం? డంబ్, డియుఎంబి, డంబ్. బ్లైండ్నెస్ అంధత్వం, అంపుటేషన్ విచ్ఛేదనం, చెవిటి డెఫ్. విచ్ఛేదనం అంటే అంపుటేషన్ను కింది వాటిలో ఒకటి అడ్వైజ్డ్ డిజబిలిటీ అంటారు ఓకేనా. ఇది బ్లైండ్నెస్ అన్నా, మూగ అన్నా, చెవిటి అన్నా మనకు డిజబిలిటీ. బట్ అక్వైర్డ్ డిజబిలిటీ అంటే విచ్ఛేదనం, అంపుటేషన్. క్వశ్చన్ నెంబర్ 162. ఒక సాధారణ మనిషి ప్రతిరోజు తీసుకునే కార్బోహైడ్రేట్ల శాతము. 60, 70, 50, 30. 60%ని ఒక సాధారణ మనిషి డైలీ తీసుకుంటాడు కార్బోహైడ్రేట్స్. క్వశ్చన్ నెంబర్ 163. 1 గ్రామ్ ప్రోటీన్లో ఉండే క్యాలరీస్. 4 క్యాలరీస్, 9 క్యాలరీస్, 3 క్యాలరీస్, 8 క్యాలరీస్. 1 గ్రామ్ ప్రోటీన్లలో ఉండే క్యాలరీస్ 4 క్యాలరీస్. క్వశ్చన్ నెంబర్ 164. కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ABCD సరైన సమాధానం నీటిలో కరిగే విటమిన్ బి విటమిన్. క్వశ్చన్ నెంబర్ 165. ఈ నేచురోపతి రకం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, నొప్పు అండ్ వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఫాస్టింగ్,
ఉపవాసం. మడ్ థెరపీ మట్టితో చికిత్స. హైడ్రోథెరపీ హైడ్రో చికిత్స. వాక్స్ థెరపీ మైనపు చికిత్స. వాక్స్ థెరపీ అంటే మైనపు చికిత్స. మడ్ థెరపీ అనేది రక్త ప్రసరణను నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం. మడ్ థెరపీ మట్టితో చేసే చికిత్స ఉపశమాన్ని ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 166. కరోనా వైరస్ దీనికి కారణమవుతుంది? కోల్డ్, బాడీ పెయిన్స్, స్టమక్ యాచ్, కడుపు నొప్పి, స్టమక్ యాచ్, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్, ప్రసరణ సమస్యలు. చలి అనేది కరోనా వైరస్కు కారణమవుతుంది. కరోనా వైరస్ కారణమవుతుంది చలి. ద యావరేజ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఫర్ అడల్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ బాడీ వెయిట్. వయోజన మగ మరియు ఆడవారి శరీర బరువులో సగటు శరీర కొవ్వు శాతం ఎంత? 15%, 30%. ఆడవారు ఫస్ట్, మగవారు వయోజన మొగ ఫస్ట్ మొగ తర్వాత ఆడ. 15, 35, 20, 30, 10, 20, 15, 25. 15, 25 అనేది ఒక అడల్ట్ మొగ మరియు ఆడవారి శరీర బరువులో సగటు శరీర కొవ్వు శాతం. ఓకేనా? మొగ అంటే 15, ఆడ అంటే కొంచెం ఎక్కువ 25 ఉంటుంది శరీర సగటు కొవ్వు యొక్క సగటు. ఊబకాయానికి క్వశ్చన్ నెంబర్ 168. ఊబకాయానికి కింది కారకం బాధ్యత వహించదు? జన్యుశాస్త్రము జెనెటిక్స్, ఫిజికల్ యాక్టివిటీ శారీరక శ్రమ, హెరిడిటీ వారసత్వము, కొవ్వు కణజాలం యొక్క నమూనా. ద ప్యాటర్న్ ఆఫ్ అడిపోస్ టిష్యూ. శరీర శ్రమ అనేది ఊబకాయానికి బాధ్యత వహించదు, ఫిజికల్ యాక్టివిటీ. క్వశ్చన్ నెంబర్ 169. ఏ పార్షల్ టియర్ ఆఫ్ ఏ లిగమెంట్ పాక్షికంగా తెగిపోవడాన్ని ఏమంటారు? కంటషన్, స్ట్రెయిన్, స్ప్రెయిన్, అబ్రెషన్. సరైన సమాధానం స్ప్రెయిన్ అంటారు. స్ప్రెయిన్ అంటే లిగమెంట్ పాక్షికంగా తెగిపోతుంది. లిగమెంట్ అంటే స్ప్రెయిన్. ఓకేనా? లిగమెంట్ అంటే స్ప్రెయిన్. క్వశ్చన్ నెంబర్ 170. రైస్ నిర్వహణ యొక్క ప్రాథమిక సూత్రంలో ఈ అంటే RICE. ఓకేనా? ఎక్స్టెన్షన్, ఎలివేషన్, ఎవపోరేషన్, ఎగ్జషన్. సరైన సమాధానం రైస్లో రెస్ట్, తర్వాత మనకి రైస్లో ఈ అంటే ఎలివేషన్ అనేది సరైన సమాధానం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 171. WHO ప్రకారం పునరావాసానికి ప్రాప్యత ఉన్న వైకల్య శాతం 1 to 2%, 3 to 5%, 0 to 2%, 2 to 3%. 1 to 2% అనేది WHO ప్రకారం పునరావాసానికి ప్రాప్యత ఉన్న వైకల్య శాతం. ఓకేనా? 1 to 2%. క్వశ్చన్ నెంబర్ 172. అనీమియా ఈజ్ ఏ డ్యూ టు ద డెఫిషియన్స్ ఆఫ్. దీని లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది. విటమిన్ డి, కాల్షియం, సోడియం, ఐరన్ వల్ల విటమిన్ డి లోపం వస్తుంది. ఐరన్ వల్ల అనీమియా అనేది రక్తహీనత అనేది వస్తుంది ఐరన్ వల్ల, ఇనుము. క్వశ్చన్ నెంబర్ 173. క్రికెట్లో తొలి న్యూట్రల్ ఎంపైర్లు. ద ఫస్ట్ న్యూట్రల్ ఎంపైర్స్ ఇన్ క్రికెట్. వికే రామస్వామి, పిలు రిపోర్టర్. సరైన సమాధానం వికే రామస్వామి, పిలు రిపోర్టర్. డిక్ బర్డ్, సైమన్ టఫెల్, అలిమ్దార్, స్టీవ్ బక్నోర్. సరైన సమాధానం క్రికెట్లో తొలి న్యూట్రల్ ఎంపైర్లు అంటే వికే రామస్వామి, పిలు రిపోర్టర్ అనే వ్యక్తి క్రికెట్లో తొలి న్యూట్రల్ ఎంపైర్లు. క్వశ్చన్ నెంబర్ 174. కింది వాటిలో ఒకటి కోచింగ్ ప్రక్రియ కాదు? బోధనా నైపుణ్యం, కాల వ్యవధి, మెలకువలను అందించడం, జ్ఞానము మరియు వైఖరి. పీరియడైజేషన్ అనేది కోచింగ్లో ప్రక్రియ కాదు. క్వశ్చన్ నెంబర్ 175. క్రింది వానిలో కార్యనిర్వహణ లక్ష్యం ప్రయోజనం పొందేందుకు ఎప్పుడు అనుమతించవద్దు? నెవర్ అలో బెనిఫిట్స్ టు ద గెయిన్డ్. పాక్షిక తీర్పు, తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, పక్షవాతంగా ఉండటం. సరైన సమాధానం ప్రయోజనం పొందేందుకు ఎప్పుడు కూడా అనుమతించద్దు. ఇది కార్యనిర్వహణ యొక్క లక్ష్యం. ద ఎయిమ్ ఆఫ్ అఫిషియేటింగ్. క్వశ్చన్ నెంబర్ 176. ఫెడరేషన్ యొక్క నియమాలను తుది నిర్ణయంగా అంగీకరించాలనే అధికార సూత్రము. నిష్పక్షపాత తీర్పు, సంస్థ యొక్క నిర్వహణ, విజిల్ని తక్కువగా విభజించడం, నియమాల వివరణ. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రూల్స్ను ఫెడరేషన్ యొక్క నియమాలు తుది నిర్ణయంగా అంగీకరించాలనే అధికార సూత్రము. క్వశ్చన్ నెంబర్ 177. మొదటి నుంచి పాయింట్లను ఎంచుకొని ఆపై లోపాలను ఎంచుకోవడం దీనికి చెందినది?
పోస్ట్ గేమ్ డ్యూటీ, ప్రీ గేమ్ డ్యూటీ, గేమ్ డ్యూటీ సమయంలో అబ్జర్వేషన్. పోస్ట్ గేమ్ డ్యూటీలో మొదటి నుంచి పాయింట్లు ఎంచుకొని ఆపై లోపాలను ఎంచుకోవడం పోస్ట్ గేమ్ డ్యూటీలో సంబంధించినది. ఫుట్ ఫాల్ట్ అనే పదం ఈ ఆటకు సంబంధించినది. టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, టెన్నిస్, వాలీబాల్. సరైన సమాధానం ఫుట్ ఫాల్ట్. ద టర్మ్ ఫుట్ ఫాల్ట్. ఫుట్ ఫాల్ట్ అనేది టెన్నిస్ గేమ్కు సంబంధించినది. టెన్నిస్ గేమ్కు సంబంధించినది ఫుట్ ఫాల్ట్ అనేది వర్డ్. క్వశ్చన్ నెంబర్ 179. మ్యారథాన్ ఈజ్ ఏ. మ్యారథాన్ అనేది ఒక ట్రాక్ రన్, స్ప్రింట్, రేసింగ్, వేగము. సరైన సమాధానం మ్యారథాన్ అనేది ఒక రేసింగ్ ఈవెంట్. ద డయామీటర్ ఆఫ్ ద బాల్ బ్యాడ్మింటన్. బాల్ బ్యాడ్మింటన్ యొక్క బాల్ యొక్క వ్యాసము అడుగుతున్నాడు ఇక్కడ. డయామీటర్ అడుగుతున్నాడు. బాల్ యొక్క వ్యాసము డయామీటర్. బాల్ బ్యాడ్మింటన్ యొక్క బాల్ యొక్క డయామీటర్ 4 to 5 సెంటీమీటర్స్, 5 to 5.5 సెంటీమీటర్స్, 3 to 5 సెంటీమీటర్స్, 4.5 to 5 సెంటీమీటర్స్. సరైన సమాధానం బాల్ బ్యాడ్మింటన్ యొక్క బాల్ యొక్క డయామీటర్ అనేది 5 to 5.5 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 181. ఫ్రీ జోన్ ఏరియా ఇన్ ఖోఖో. ఖోఖోలో ఫ్రీ జోన్ యొక్క ఎంత ప్రాంతం? 16 మీటర్ ఇంటూ 1.5 మీటర్స్, 16 మీటర్ ఇంటూ 2.55 మీటర్స్, 16 మీటర్ ఇంటూ 1.9 మీటర్స్, 16 మీటర్ ఇంటూ 2.15 మీటర్స్. సరైన సమాధానం ఖోఖోలో ఫ్రీ జోన్ 16 మీటర్స్ ఇంటూ 1.5 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 182. క్రికెట్లో గ్రౌండ్ నుండి వికెట్ల యొక్క ఎత్తు 28 అంగుళాలు ప్లస్ బేల్ల ప్రొజెక్షన్ 28 ఇంచెస్ ప్లస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద బేల్స్ 28. సెకండ్ ఆప్షన్ 28 ఇంచెస్. 28 అంగుళాలు, 22 అంగుళాలు, 28.5 అంగుళాలు. సరైన సమాధానం 28 అంగుళాలు ప్లస్ బేల్ల ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. క్రికెట్లో గ్రౌండ్ నుండి వికెట్ల యొక్క ఎత్తు ఇది. హూ ఇన్వెంటెడ్ ద వర్డ్ సాకర్ ఫర్ ఫుట్బాల్. ఫుట్బాల్కు సాకర్ అనే పదాన్ని ఎవరు కనుగొన్నారు? వెరీ ఇంపార్టెంట్. ఫుట్బాల్కు సాకర్ అనే పదాన్ని క్వశ్చన్ నెంబర్ 183లో చూడొచ్చు మనం. ఇది ఆండ్రెస్ ఈ, చార్లెస్ డబ్ల్యూ బ్రౌన్, జీర్జిన్హా, మైకెల్ ఓవెన్. సరైన సమాధానం చార్లెస్ డబ్ల్యూ బ్రౌన్ అనే వ్యక్తి సాకర్ అనే పదాన్ని కనుగొన్నాడు. 184 ప్రశ్న. ఏ ఒలింపిక్స్లో మరియు ఏ సంవత్సరంలో ఫుట్బాల్ గేమ్ను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టబడింది? లండన్ 1908 లండన్లో, ప్యారిస్ 1900 సంవత్సరంలో, బెర్లిన్ 1916లో, స్టాక్ హోమ్ 1912లో. వెరీ ఏ ఒలింపిక్స్లో మరియు ఏ సంవత్సరంలో ఫుట్బాల్ గేమ్ను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిందంటే ప్యారిస్ 1900 సంవత్సరంలోనే ఫుట్బాల్ను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 185. హాకీ మ్యాచ్ దీనితో ప్రారంభమవుతుంది. బ్యాక్ పాస్, పాస్ బ్యాక్, పాస్ ఫార్వర్డ్, హిట్ ద బాల్ బిట్వీన్ 2 ప్లేయర్స్, డ్రిబుల్ బ్యాక్. సరైన సమాధానం వెనక్కి పాస్ చేయడంతో, పాస్ బ్యాక్తో హాకీ మ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 186. మొదటి ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? బాంబే, కలకత్తా, మహారాష్ట్ర, ఢిల్లీ. సరైన సమాధానం మొదటి ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ అనేది కలకత్తాలో జరిగింది. 187 క్వశ్చన్. ఖోఖోలో మ్యాచ్ మొత్తం పర్యవేక్షణకు ఏ అధికారి బాధ్యత వహిస్తాడు? ఎంపైర్, న్యాయమూర్తి, రిఫరీ, చీఫ్ జడ్జ్. సరైన సమాధానం ఖోఖోలో మ్యాచ్ మొత్తం పర్యవేక్షణను రిఫరీ అనే అధికారి బాధ్యత వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 188. ఈ ఆటగాడు బంతిని వరుసగా 2 సార్లు కొట్టినట్లయితే అది తప్పు? టేబుల్ టెన్నిస్, హాకీ, పోలో, గోల్ఫ్. సరైన సమాధానం టేబుల్ టెన్నిస్లో ఆటగాడు బంతిని 2 సార్లు కొడితే అది ఫౌల్. ద సీక్వెన్స్ ఆఫ్ పాయింట్స్ ఇన్ టెన్నిస్. టెన్నిస్ ఆటలో పాయింట్ల క్రమం ఏంటిది అని అడుగుతున్నాను ఇక్కడ. 15-30-40, 0-15-35-40, 0-15-30-40, 15-30-45 గేమ్. సరైన సమాధానం 0-15-30-40 గేమ్. ఇది టెన్నిస్ ఆటలో పాయింట్ల వరుస క్రమం. ఓకేనా? కానీ ఇది కాదు. 0-15-35-40 గేమ్ అనేది కాదు. 0-15-30
40 గేమ్. 190వ క్వశ్చన్. 110 మీటర్ల హార్డిల్స్లో రెండవ మరియు మూడవ హార్డిల్ మధ్య దూరం ఎంత? 9.20 మీటర్స్, 9.14 మీటర్స్, 14.02 మీటర్స్, 13 మీటర్స్. సరైన సమాధానం 110 మీటర్ల హార్డిల్స్లో రెండవ మరియు మూడవ హార్డిల్స్ మధ్య దూరము 9.14 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 191. అథ్లెటిక్స్లో స్టాప్ బోర్డ్ను ఉపయోగించే ఈవెంట్స్ ఏంటి? డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, షార్ట్ పుట్, లాంగ్ జంప్. సరైన సమాధానం ఇక్కడ లాంగ్ జంప్ అని కన్ఫ్యూజ్ కావద్దు. అథ్లెటిక్స్లో స్టాప్ బోర్డ్ను ఉపయోగించే ఈవెంట్ షార్ట్ పుట్. క్వశ్చన్ నెంబర్ 192. జావెలిన్ త్రోలో జావెలిన్ సెక్టర్ లైన్ మీద ల్యాండ్ అయితే, జావెలిన్ త్రోలో జావెలిన్ సెక్టర్ లైన్ మీద ల్యాండ్ అయితే ఫౌల్. సరైనది. చెల్లుబాటు అయ్యే త్రో, ఒక అదనపు త్రో ఇవ్వబడుతుంది. జావెలిన్ సెక్టర్ మీద జావెలిన్ అనేది ల్యాండ్ అయిందనుకో అదొక ఫౌల్. 190వ ప్రశ్న. డిస్కో పుట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. డిస్కో పుట్ దేనికి సంబంధించినది? డిస్కస్, షార్ట్ పుట్, హ్యామర్, జావెలిన్. సరైన సమాధానం డిస్కో పుట్ అనేది షార్ట్ పుట్కు సంబంధించిన ఒక స్కిల్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ అండ్ ట్రైనింగ్ సెషన్ ఇస్ కాల్డ్. శిక్షణ కాలంలో చేసిన మొత్తం పనిని ఇలా అంటారు. సింగిల్ పీరియడైజేషన్, ఇంటెన్సిటీ తీవ్రత, వన్ సెషన్ ఒక సెషన్, లోడ్ వాల్యూమ్ అని శిక్షణ కాలంలో చేసే మొత్తం పనిని లోడ్ వాల్యూమ్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 195. శిక్షణ కారణంగా సిస్టమ్ యొక్క నిర్మాణం లేదా పనితీరులో సంభవించే శాశ్వత లేదా పాక్షిక శాశ్వత మార్పులు. అకంబులేషన్ సంచితం, అక్విజిషన్ సమపార్జన, అడాప్టేషన్ అనుకరణ, అప్లికేషన్ అనువర్తనం. అనుకరణ అడాప్టేషన్ అనేది శిక్షణ కారణంగా సిస్టమ్ యొక్క నిర్మాణం లేదా పనితీరులో సంభవించే శాశ్వత లేదా పాక్షిక శాశ్వత మార్పులను అనుకరణ అంటారు. క్వశ్చన్ నెంబర్ 196. నమూనా ప్రకారం కదలికలను మూమెంట్ అకార్డింగ్ టు మోడల్, స్టైల్ శైలి, టెక్నిక్ పద్ధతి, స్కిల్ఫుల్ నైపుణ్యం, ప్రొసీజర్. సరైన సమాధానం నైపుణ్యం అంటే స్కిల్ఫుల్ను నమూనా ప్రకారం కదలికను స్కిల్ఫుల్ అంటారు, నైపుణ్యం అంటారు. క్వశ్చన్ నెంబర్ 197. ప్లయోమెట్రిక్ శిక్షణను అభివృద్ధి చేసిన యూరీ వెర్కోషాన్స్కీ హూ డెవలప్డ్ ద ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ వాస్. అంటే ప్లయోమెట్రిక్ శిక్షణను అభివృద్ధి చేసిన యూరీ వెర్కోషాన్స్కీ ఒక కోచా, ఫిజిషియనా, సైంటిస్టా, స్పోర్ట్స్ సైంటిస్టా? ఇతను ఒక క్రీడా శాస్త్రవేత్త. ప్లయోమెట్రిక్ శిక్షణను అభివృద్ధి చేసిన యూరీ వెర్కోషాన్స్కీ అనే వ్యక్తి క్రీడా శాస్త్రవేత్త. క్వశ్చన్ నెంబర్ 198. వెయిట్ శిక్షణ కాలంలో ఎముక జీవక్రియ మరియు నిర్మాణం లోడింగ్కు చాలా సున్నితంగా ఉంటుంది. రెసిడెన్స్ ట్రైనింగ్, డీట్రైనింగ్, ఓన్ బాడీ ఎక్సర్సైజ్ ట్రైనింగ్, రీట్రైనింగ్. సరైన సమాధానం డీట్రైనింగ్ అనేది వెయిట్ శిక్షణ కాలంలో ఎముక జీవక్రియ మరియు నిర్మాణం లోడింగ్కు చాలా సున్నితంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 199. ఇంటెన్సిటీ రిఫర్స్. తీవ్రత దీనిని సూచిస్తుంది. పరిమాణాత్మక కదలిక, 100 కిలోల బరువును ఎత్తడం, గుణాత్మక భాగము, ప్రదర్శన. క్వాలిటేటివ్ కాంపోనెంట్ అనేది తీవ్రత సూచిస్తుంది, గుణాత్మక భాగం. క్వశ్చన్ నెంబర్ 200. తగాదా అనేది దీనికి ఒక లక్షణం. క్వారెల్సమ్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్. ఆదర్శ లోడ్, ఐడియల్ లోడ్, ఓవర్లోడ్, క్యాజ్ ఆఫ్ లోడ్ లోడ్కి కారణం, సూపర్ కంపెన్సేషన్. ఓవర్లోడ్ అనేది తగాదా అనేది ఒక లక్షణము. ఓకేనా? ఇంతతో పీఈటీకి ఎగ్జామ్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది.